ప్రభువునందు ప్రియులారా, ఆదివారం లైవ్ కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాం. అందరూ దేవుని సన్నిధికి రండి. మనం దేవుని మందిరాల్లో కూడుకోవట్లేదు, ఇల్లే దేవాలయముగా ఉండాలి. మనం బైబిళ్ళు అలాగే పాటల పుస్తకాలు ఇవన్నీ తీసుకుని దేవుని సన్నిధికి పిల్లలతో సహా కుటుంబం అంతా దైవ సన్నిధిలో కూర్చోవాలి. ఎందుకంటే మందిరంలో ఆత్మీయ తండ్రి లేక దేవుని సేవకుల వాక్యాన్ని అందించడం ఎలా కూర్చుంటాము అలాగే కూర్చోవాలి. కూర్చుని దేవుని సన్నిధిలో మరి ఆయన సేవించాలి, ఆయన ఆరాధించాలి. అందరం కూడుకుందాం. అటు ఇటు తిరగొద్దు, మంచాల మీద కూర్చోవద్దు, అటు ఇటు తిరగొద్దు. దేవుని ఎడల భయము కలిగి భక్తి కలిగి దేవుని సన్నిధిలో మనం అందరం కూర్చుందాం. ఎందుకంటే ప్రస్తుత పరిస్థితులను బట్టి మనం కార్యక్రమాలు లైవ్లో చేయవలసి వస్తుంది. కనుక అందరం కూడా ఈ యొక్క సమయాన్ని సద్వినియోగం చేసుకుందాం. అందరూ రండి, కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. అందరూ తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ పరమ తండ్రి, మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన దేవుడవు. మానవులంటే నీకు చాలా ఇష్టం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను అని నీ వాక్యము మాకెంతో తేటగా తెలియజేస్తుంది. మమ్మల్ని ప్రేమించిన దేవుడవు, మమ్మల్ని ప్రేమించి మీ ఏకైక కుమారుడైన యేసు ప్రభు వారిని మాకు రక్షణకర్తగా మీరు అనుగ్రహించారు. రక్షణాధారుడవై మాకు ఉత్తరం ఇచ్చావు. ఎక్కడో ఆకాశ మహాకాశములు దాటి సమీపించరాని తేజస్సులో మీరు మాత్రమే అమరత్వము కలిగిన వారై వసించుచు నిరంతరము కూడా జీవిస్తున్న దేవుడవు, నిత్య సింహాసనాసీనుడవు. ఈ భూమండలం మీద ఇసుక రేణువుల కంటే తక్కువ స్థాయిలో ఉన్న మానవులమైన మమ్ములను జ్ఞాపకం చేసుకుని ఇదిగో నేను ఉన్నాను అని చెప్పి రక్షణాధారుడవై ఉత్తరం ఇవ్వడానికి మీ కుమారుడైన యేసు ప్రభువుని ఈ భూమండలం మీదకి మీరు పంపించారు. మీ కుమారుని ద్వారా మమ్మల్ని అందరినీ కూడా మీకు కుమార్తెలుగా కుమారులుగా స్వీకరించారు. తండ్రి, అందుకు వందనాలు చెల్లించుకుంటున్నాం. నువ్వు ఉన్నావని రుజువుపరుచుకున్నావు. ప్రేమ కలిగిన తండ్రివని, దయాళుడవని, దయా దాక్షిణ్య పూర్ణుడువని, ప్రేమ స్వరూపివని, సత్యస్వరూపివని మీ కుమారుని పంపించి మిమ్మల్ని గూర్చిన విషయాలు మాకు మీరు బయలుపరుచుకున్నందుకై, మా మనోనేత్రాలు వెలిగించి నీవు సత్యవంతుడవైన దేవుడవని గ్రహింపించినందుకై నిండు మనసుతో సాగిలపడి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం. మా కన్న తండ్రి, మీ కొందనాలు. సాతాను యొక్క బలము నుండి, మరణము యొక్క కోరల నుండి మమ్మల్ని విడిపించినందుకై స్తోత్రాలు. అపవాది కబంధ హస్తముల నుండి మమ్మల్ని విడిపించిన ఆయన మా అంతరంగాల్లో గొప్ప వెలుగునిచ్చారు. చీకటిలోను మరణఛాయిలో కూర్చున్న మా బ్రతుకులను వెలిగించినందుకై నిండు మనసుతో సాగిలపడి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ, నాయన ఈ ఆదివారం దినాన్ని మేము సంతోషముగా నిన్ను ఆరాధించడానికి, నిన్ను సేవించడానికి మమ్మల్ని అందరినీ కూడా బలపరచవలసిందిగా కోరుకుంటూ, మీరు నాకు అనుగ్రహించిన ఆత్మీయ బిడ్డలందరినీ, అన్ని సంఘాలలో ఉన్నవారిని పేరు పేరు వరుసన జ్ఞాపకం చేసుకోండి. ఇతర దేశాల్లో ఆయా పనుల నిమిత్తమై, ఉద్యోగాల నిమిత్తమై ఇతర దేశాల్లో ఉన్న మా బిడ్డలందరినీ కూడా పేరు పేరు వరుసన జ్ఞాపకం చేసుకునండి. అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని చూస్తున్న ప్రతి ఒక్కరి మీద మీ ఆశీర్వాదము, మీ దీవెన వారి మీద ఉంచవలసిందిగా ప్రార్థన చేస్తూ, ఈ సమయంలో నాయనా పాటలు పాడుటలో, వాక్య పరిచర్యలో సహాయపడుతూ రమ్మని మీ దాసుని సిలువ చాటున మరుగు చేసి నీ మహిమ కొరకు వాడుకోమని, ఒక పాత్రగా వాడుకోమని కోరుకుంటూ
ఈ మనవులన్నీ కూడా మీ పాదాలకి సమర్పించుకుంటూ యేసు ప్రభు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. లేదా అందరికీ వందనాలండి. అందరికీ వందనాలు. మాతో పాటు సంతోషంగా పాటలు పాడి స్తుతిందాం. పరిస్థితులు చాలా భిన్నంగా ఉన్నాయి. లోకంలో ఎన్నో భయంకరమైన వార్తలు వింటున్నప్పుడు ధైర్యం కలిగి ఉండండి. ఎక్కడ కూడా అధైర్యపడొద్దు. ధైర్యంగా ప్రభువును బట్టి సంతోషంగా ఉండండి. ఖచ్చితంగా దేవుడు ఈ భయంకరమైన విపత్తు నుండి మనల్ని అందరినీ తప్పించి మన క్షేమకరమైన స్థితిలో దేవుడు ఉంచుతాడు. ఎవరు కలవరపడొద్దు, అధైర్యపడొద్దు. సంతోషంగా ప్రభువుని స్తుతిందాం. మన పాటల పుస్తకాల్లోంచి 385వ పాట, పాత పుస్తకాల్లో 332వ పాట అందరం కలిసి మనం పాడుకుందాం. ప్రేమతో యేసు పిలచుచున్నాడు రమ్ము, ప్రేమతో యేసు పిలచుచున్నాడు రమ్ము, రక్షణను పొంది లక్షణముగా వెళ్ళుము, రక్షణను పొంది లక్షణముగా వెళ్ళుము, ప్రేమతో యేసు పిలచుచున్నాడు రమ్ము, ప్రేమతో యేసు పిలచుచున్నాడు రమ్ము. పాపమెరుగని ప్రభుని కొరకు పాపముగను చేయబడెను, పాపమెరుగని ప్రభుని కొరకు పాపముగను చేయబడెను, శాపగ్రాహి అయ్యే సిలువలో, శాపగ్రాహి అయ్యే సిలువలో పరుగిడి రమ్ము, శాపగ్రాహి అయ్యే సిలువలో, శాపగ్రాహి అయ్యే సిలువలో పరుగిడి రమ్ము, ప్రేమతో యేసు పిలచుచున్నాడు రమ్ము, ప్రేమతో యేసు పిలచుచున్నాడు రమ్ము. ముండ్ల కిరీటమును ధరించి ముఖముపై నుమ్ము వేయబడే, ముండ్ల కిరీటమును ధరించి ముఖముపై నుమ్మి వేయబడే, ప్రాణమే
గాక. మరో పాట పాడుకుని ప్రభుని స్తుతిద్దాం. అందరూ సంతోషంగా ప్రభువుని స్తుతించి గణపరుచుకుందాం. 415వ పాట పాత పుస్తకాల్లో 771 పాట పాడుకుందాం. అందరూ కలిసి మాతో పాటు పాడి ప్రభుని స్తుతించండి. శాంతి సంతోషం పాప క్షమాపణ సదా యేసులో దొరుకును. ఆ చేరువారికి కోరువారికి అనుగ్రహింపబడును. ఆ చేరువారికి కోరువారికి అనుగ్రహింపబడును. కొంతకాలందే ఈ లోకం
ప్రభువునందు ప్రియులారా, పోయిన వారం మనం ధ్యానించిన వాక్య భాగం గుర్తుందా? గుర్తు పెట్టుకున్నారా? మర్చిపోయారా? మర్చిపోవడం మన జన్మ హక్కు కదా. ఏమండి, ధ్యానించిన తర్వాత మనం ఇక్కడ ధ్యానించిన తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా మరొకసారి ధ్యానం చేస్తే గుర్తుంటుంది. విన్న వెంటనే దాన్ని మీరు పక్కన పడేశారనుకోండి, మర్చిపోయారనుకోండి, ఏమీ గుర్తుండవు. అందుకే పశువులను దేవుడు సృజించారు. పశువులను తెలుసు కదా, అవి ఇప్పినప్పుడు తొందరగా మేస్తాయి. తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత వాటిని చక్కగా కట్టేసిన తర్వాత తాయితీగ కూర్చుని ఒక్కొక్కటి చూడండి అలాగ నోట్లోకి తెచ్చుకొని చక్కగా నమిలి మళ్ళీ మింగుతుంది. అదైన తర్వాత మళ్ళీ మరో కుండని తెచ్చుకొని చక్కగా నవిలి మింగుతుంది. అలాగే మనం ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా జ్ఞాపకానికి తెచ్చుకుని మనం దాన్ని మళ్ళీ ధ్యానిస్తున్నప్పుడు అది జీర్ణం అవుతుంది. జీర్ణమయ్యి వంట పడుతుంది, గుర్తుంటుంది. ఇన్ని సంవత్సరాలు కూడా అదే మీరు చేసుకుంటూ వచ్చారు. ఏమీ మళ్ళీ ధ్యానించేది లేదు. నేను కష్టపడి చెప్పడం, మీరు ధ్యానించేదైతే లేదు. మరి రేపొద్దున క్రీస్తు న్యాయపీఠం ఎదుట ఏ స్థాయిలో నుంచుంటారో నాకైతే తెలీదు. విపరీతమైన బిజీ మీకు. స్త్రీలకు స్త్రీలు, పురుషులకు పురుషులు, యవనస్తులకు యవనస్తులు. ఇక పట్టించుకునేది లేదు. దేవుడు మనతో మాట్లాడుతున్నారు, ప్రేమించి ఈ వాక్కులు మనం శ్రద్ధగా తీసుకోవాలి, ధ్యానించాలి అన్న ఆ బాగుపడే లక్షణాలు తక్కువ. ఏదో వ్యర్థమైన చెత్త, ఏదో వ్యర్థంగా పరిగెట్టడం, అదే తప్ప బాగుపడేది శాతం చాలా తక్కువ. కనుక ఇది మంచిది కాదు. వర్తమానాలు గుర్తుపెట్టుకోండి, మర్చిపోకండి. అందులోకి కొంచెం ఎప్పుడు వాడే వాక్కులు కాదు ఇవి. కొంచెం కష్టంతో కూడుకున్న విషయాలు. అంచేత గుర్తుపెట్టుకోవాలి, మర్చిపోకుండా చాలా ఎక్కువగా గుర్తుపెట్టుకోవాలి. పోయిన వారం మనం ఏం జ్ఞాపకం చేసుకున్నాం? ఏమండి, 2వ అర్ధ వారములో ముగింపులో జరిగే విషయాలు. ఈ మాటైనా అర్థమైందా? 2వ అర్ధవారం ముగింపులో. అంచెవారం అంటే 7 వారాలని చెప్పుకున్నాం, 7 సంవత్సరాలని చెప్పుకున్నాం. అందులో 2వ అర్ధ భాగం అంటే 2వ 3.5 సంవత్సరాలలో జరగబోయే, అంత్యంలో జరగబోయే సంగతులు ఏం జరుగుతాయి అక్కడ అంటే, గుర్తుందా మీకు? ఈ విషయాలు గుర్తున్నాయా? ఎట్లాగంటే మీకు 2వ అర్ధవారములో ఇశ్రాయేలు ప్రజలందరూ మొదటి అర్ధవారం అంతా ప్రపంచ క్రైస్తవ్యాన్ని బాగా వినండి. మొదటి అర్ధవారం అంతా ప్రపంచ క్రైస్తవ్యాన్ని క్రీస్తు విరోధి బాధ పెడుతూ వస్తాడు. క్రీస్తు విరోధి బాధ పెడుతూ వస్తాడు. క్రీస్తు విరోధి కనుక గమనించండి, క్రీస్తు విరోధి మొత్తం బాధ పెడుతూ వస్తాడు మొదటి అర్ధవారం. ఆ తర్వాత మొదటి అర్ధవారం కంప్లీట్ అవ్వగానే అతడు వెళ్ళి దేవాలయంలో కూర్చుంటాడు. దేవాలయంలో కూర్చోగానే సంఘం ఎత్తబడుతుంది. దేవాలయంలో కూర్చున్న కొన్ని రోజులకి సంఘం ఎత్తబడుతుంది. అది యేసు ప్రభువు చెప్పారు, పౌలు చెప్పారు. సంఘం పరలోకానికి వెత్తబడుతుంది. తర్వాత ఇతడు వెళ్ళి దేవాలయంలో కూర్చుని ఆ తర్వాత అర్ధవారం దేవాలయంలో కూర్చుంటాడు. కూర్చున్న తర్వాత నేనే దేవుడను, నాకు బలులు అర్పించండి అంటాడు. అనగానే చదువువాడు గ్రహించుగాక అని మనం చెప్పుకున్నాం. మిద్ది మీద ఉండేవాడు మిద్ది మీదే ఉండాలి, ఇంట్లోకి రాకూడదు. పొలంలో ఉండేవాడు ఇంట్లోకి రాకూడదు, మిద్ది మీద ఉన్నవాడు దిక్కూడదు. ఇలాగ మనం చెప్పుకున్నాం. పొలంలో ఉన్నవాడు అటు నుంచి అట్టే పారిపోవాలి. అలాగున పారిపోతారు.
ఆ తర్వాత 3.5 సంవత్సరాలు వీళ్ళు పారిపోయిన తర్వాత ఒక రహస్య స్థలాన్ని యూదుల కొరకు దేవుడు సిద్ధపరుస్తాడు. వీళ్ళు వెళ్ళి అరణ్యంలో దాక్కుంటారు. అది తర్వాత 3.5 సంవత్సరాలు. యూదుడు అనేవాడు ఉంటే కాల్చేయమని చెప్తాడు. అప్పుడు వీళ్ళు వీళ్ళందరూ దాక్కుంటారు. అది తర్వాత అర్ధవారం. ఈ తర్వాత అర్ధవారం అలా సాగుతూ ఉండగా పోయిన వారం నేను చెప్పినట్లుగా దావీదు సంతతి మీద, ఇశ్రాయేలు వారి మీద కరుణ నొందించు ఆత్మ, విజ్ఞాపన చేయ ఆత్మను కుమ్మరిస్తాడని చెప్పాను. అంటే ఆ తర్వాత 3.5 సంవత్సరాలు అలా జరుగుతుండగా లాస్ట్కి వచ్చేసరికి దేవుడు కరుణ నొందించు ఆత్మ, విజ్ఞాపన చేయ ఆత్మను దేవుడు వారి మీద కుమ్మరిస్తాడు. కుమ్మరించేసరికి అప్పుడు వాళ్ళ జీవితాల్లో అప్పుడు ఆలోచన వస్తుంది. వాళ్ళకి ఏం ఆలోచన వస్తుందని చెప్పాను. మనం ఇతడు అబద్ధ ప్రవక్త మాట విని ఇతనే మెస్సయ్య అనుకున్నాం, నిజంగా ఇతడు మెస్సయ్య కాదు, మోసపోయాం. అబద్ధ ప్రవక్త మాటలు విని మోసపోయాం. ఇతడు మెస్సయ్య కాదు. మెస్సయ్య ఇంతకుముందు వచ్చాడు, కన్య మరియ గర్భమును పుట్టాడు, అతడే మెస్సయ్య. ఇతడు మెస్సయ్య కాదు. అరే, ఇంతకాలం ఇంతమంది బోధకులు, ఇంత సీనియర్ బోధకులు, ఇశ్రాయేల్లో ఉన్న ఈ రబ్బీలు, ఇంత గొప్ప బోధకులు ఇలా ఎందుకు మోసపోయారు? ఎందుకు ఆయన మనం చూడలేకపోయాం? ఎందుకు మనం ఆయన కనుగొనలేకపోయాం? అయ్యో అని ఏడుస్తారు. జ్యేష్ఠపుత్రుడు చనిపోతే ఏడ్చినట్లుగా, అర్థమవుతుందా? ఏకకుమారుడు చనిపోతే ఏడ్చినట్లుగా ఇశ్రాయేలు సంతతంతా ఆయన జ్ఞాపకం చేసుకుని ఏడుస్తారు. నీవే మెస్సయ్య తండ్రి, మేము మిస్ అయిపోయాం, మేము ప్రభువా క్షమించని ఏడుస్తారు వాళ్ళంతా. అక్కడ మారు మనసు పొందుతారు, హృదయాలు పరీక్షించుకుంటారు, మారు మనసు పొందుతారు, యేసును చూస్తారు మనోనేత్రాలతో, ఆ విషయాలని జ్ఞాపకం చేసుకుంటారు. అప్పుడు గ్రహింపులోకి వస్తుంది ఆయనే మెస్సయ్య అని, పరిశుద్ధాత్మ ద్వారా ఒప్పించబడతారు. అప్పుడు ఈ కార్యక్రమం అంతా జరుగుతూ ఉంటుంది వాళ్ళలో. ఈ లోపల ఏం జరుగుతుందంటే మళ్ళీ వీళ్ళ ముగ్గురు కలిసి ప్రపంచ మానవాళిని, సైన్యాన్ని సమకూరుస్తారు. సమకూర్చి అర్మిగద్దోను అనే ప్లేస్కి నడిపిస్తారు ప్రపంచ సైన్యాన్ని. ఆ 3.5 సంవత్సరాల ఎండింగ్లో అప్పుడు వీళ్ళని తరుముతారనమాట. మళ్ళీ నెతికి ఇశ్రాయేలు ప్రజల్ని రహస్య స్థావరాన్ని కనుగొని అక్కడి నుంచి మళ్ళీ తరుముతారు. అప్పుడు వాళ్ళు పరిగెత్తుకుని రావడం, అదే సమయానికి యేసునాథుడు సంఘాన్ని తీసుకుని ఒలీవల కొండ మీదకి దిగటం ఒకేసారి జరుగుతాయి. అప్పుడు ఆ లోయ 4 పక్కలకి తప్పుకుంటుంది. ఒలీవల కొండ 4 భాగాలు అవుతుంది. మయంగా లోయ ఏర్పడుతుంది. అప్పుడు ఆ లోయలోనికి ఇశ్రాయేలు ప్రజలు వెళ్ళిపోతారు. దాన్నే అక్కడే దేవుడు ప్రపంచ ఆ యొక్క సైన్యాన్ని అక్కడే దేవుని కోపమును ఆ మధ్యమని త్రొట్టులేసి తొక్కుతాడు అక్కడే. దాని గురించే ప్రవచనాలు చెప్పబడ్డాయి. ఇంకో వచనం కూడా నెరవేరుతుందని చెప్పాను. ప్రకటన 1:7 ప్రతి నేత్రము ఆయనను చూచును అన్నమాట అక్కడ, ఆయన పొడిచిన వారు కూడా ఆయన చూస్తారు అన్నమాట అక్కడ నెరవేరుతుంది. ఇక్కడ ఆ తర్వాత వచనాలు నేను కంటిన్యూ చేస్తున్నాను, జాగ్రత్తగా గమనించండి. ఎలాగ ప్రసంగాన్ని గుర్తుపెట్టుకోవాలి, మర్చిపోకూడదు. ఆ ప్రకటన గ్రంథము 16వ అధ్యాయము. ఇప్పుడు ఆ విషయాలు మీకు నేను జ్ఞాపకం చేస్తాను, శ్రద్ధగా గమనించవలసిందిగా మనం చేస్తున్నాను. 16వ అధ్యాయము 13వ వచనం కాడి నుంచి చదవండి. మరియు ఆ ఘటసర్పము నోట నుండి, క్రూర మృగము నోట నుండి, అబద్ధ ప్రవక్త నోట నుండి కప్పల వంటి 3 అపవిత్రాత్మలు బయలువెడలుగా చూచితిని. సరే, ఆ ముగ్గురు నోట నుండి ఎవరా ముగ్గురు? ఘటసర్పం ఒకడు,
క్రూర మృగము, ఒకడు అబద్ధ ప్రవక్త, ముగ్గురు. ఈ ముగ్గురు నోట నుండి 3 అపవిత్ర ఆత్మలు లేక 3 కప్పలు బయలు వెళ్ళుట చూచి తిని అంటున్నాడు యోహాను. ఆ దర్శనంలో చూచాడు, బయలు వెళ్ళలేమని అంటున్నాడు యోహాను. చూచి తిని అని అప్పుడు అన్నాడు, అవి సూచనలు చేయనట్టి దెయ్యముల ఆత్మలే. అవి సూచనలు చేయనట్టి దెయ్యముల ఆత్మలే. అవి సర్వాధికారి అయిన దేవుని మహాదినమున జరుగు యుద్ధమునకు లోకమంతటా ఉన్న రాజులను పోగు చేయవలనని అది వారి యొద్దకు బయలు వెళ్ళి. వినాలి, ఇశ్రాయేలును కనబడితే కాల్చేయాలి, అసలు ఆ జాతే భూమి మీద ఉండకూడదు, వాళ్ళ సర్వనాశనం చెయ్యాలి అని మొత్తం లోకములో రాజులందరినీ పోగు చేస్తున్నారు. ఇప్పుడు వీళ్ళు సైన్యాన్ని సమకూరుస్తున్నారు, లోకంలో రాజులందరినీ పోగు చేస్తున్నారు. ఇది హర్మిగుద్దోని యుద్ధం. ఇది రష్యా దాని మిత్రదేశాలు ఇశ్రాయేలు మీద దానికి వెళతాయని చెప్పుకున్నాం. రష్యా మిత్రదేశాలే వెళతాయి ఆ యుద్ధములో. కానీ ఈ యుద్ధములో జరిగే తేడా ఏమిటంటే మొత్తం ప్రపంచ దేశాలన్నీ ఏకమవుతాయి. లాస్ట్లో అర్మగెద్దోని యుద్ధంలో ప్రపంచ దేశాలన్నీ ఏకమై ఇశ్రాయేలు మీదకి వెళతాయి. ఆ దేవుని మీద, ఇశ్రాయేలు దేవుని మీదకి వెళతాయి. ఆ యుద్ధానికి తేడా ఏమిటంటే రష్యా దాని మిత్రదేశాలు అంచెవారానికి ముందు వెళతాయి, రష్యా మిత్రదేశాలే వెళతాయి. 2 తేడాలు గమనించాలి. ఇశ్రాయేలు మీద యుద్ధానికి వెళ్ళినప్పుడు రష్యా దాని మిత్రదేశాలే అంచెవారానికి ముందు యుద్ధానికి వెళతాయి. అర్మగెద్దోను యుద్ధం ఏమిటంటే మొత్తం ప్రపంచ దేశాలన్నీ అంత్యవారము ముగింపులో వెళతాయి. ఆ యుద్ధానికి తేడా ఇది. ఈ వ్యత్యాసాన్ని గమనించాలి. ఇప్పుడు ఇక్కడ మొత్తం సమకూరుస్తారు ఈ ముగ్గురు కూడా. ఘట సర్పం, క్రూర మృగము, అబద్ధ ప్రవక్త, మొత్తం ప్రపంచ రాజులందరినీ ఇశ్రాయేలు ప్రజలకు విరోధంగా పోగు చేసి అప్పుడు వాళ్ళని ఆ దాగుచోటు నుండి, అరణ్యము నుండి తరుముతూ వస్తారు. వీళ్ళని ఎక్కడికి సమకూరుస్తారంటే 15వ వచనం చదవండి. హెబ్రీ భాషలో హార్మిగిద్దోనను చోటుకు వారిని పోగు చేసెను. అది అక్కడికి పోగు చేశారన్నమాట. అక్కడికి మొత్తం ప్రపంచ రాజులని సైన్యాన్ని అక్కడికి సమకూర్చారు వీళ్ళు. అంటే దీనికి అర్మగెద్దోను యుద్ధం అని పేరు. అక్కడికి సమకూరుస్తారు వీళ్ళు. ప్రభునందు పిల్లలు అర్థమవుతున్నాయి మాటలు. నేను వచనాలు మీకు అందిస్తున్నాను, చాలా జాగ్రత్తగా గమనించాలి. అక్కడికి సమకూరుస్తాడు మొత్తం. ఈ ముగ్గురు కలిసి ప్రపంచ రాజులందరినీ కూడా సమకూరుస్తారు. ఇంకొక విషయాన్ని కూడా మీకు జ్ఞాపకం చేస్తాను, శ్రద్ధగా గమనించాలి. ఇదే మాట మరొక చోట వ్రాయబడింది. ప్రకటన గ్రంథము 14వ అధ్యాయము 17వ వచనం కానీ చదవాలి. ఇంకొక దూత పరలోకమునందున్న ఆలయములో నుండి వెడలి వచ్చెను. ఇంకొక దూత అన్నాడంటే దానికి ముందు మరొక దూత ఉన్నాడు. అది ఎక్కడి నుంచి అంటే మీరు ఇప్పుడు చదవాలి, 14 నుంచి చదవాలి. ఇంకొక దూత ఎందుకనంటే అందుకు ముందు ఇంకొక దూత ఉన్నాడు కనుక. 14వ వచనం. మరియు ఈ వచనాలు గమనించాలి, ఇవి చాలా లోతైన వచనాలు, చాలా జాగ్రత్తగా గమనించాలి. పరిశుద్ధాత్మ దేవుడు చాలా జాగ్రత్తగా వ్రాయించిన వచనాలు, జాగ్రత్తగా గమనించాలి. నేను జాగ్రత్తగా పోగు చేసి అందిస్తున్నాను, గమనించాలి. మరియు నేను చూడగా ఇదిగో తెల్లని మేఘము కనబడెను. మనుష్య కుమారుని పోలిన ఒకడు ఆ మేఘం మీద ఆసీనుడై ఉండెను. ఆయన శిరస్సు మీద సువర్ణ కిరీటమును, చేతిలో వాడిగల కొడవలియు ఉండెను. కొడవలి దేని గుర్తు? కొడవలి దేని గుర్తు అంటే పంట పండిన తర్వాత కోత కోయడానికి కొడవళ్ళు ఉపయోగిస్తారు. అర్థమైందా? పంట పండిపోతుంది, పండిన తర్వాత చక్కగా కూలీలు వెళ్ళి కోత కోసి ఆ పనలన్నీ యజమాని ఇంటికి తీసుకొస్తారు.
అలాగే సంఘము పండింది, సార్వత్రిక సంఘము ఇప్పుడు దూతలు కోస్తారు, కోసి ఈ పంటను పరలోకానికి తీసుకెళ్ళిపోతారు. అంటే సంఘం ఎత్తబడుతుంది, దాని అర్థం అది. అక్కడ వినాలి, గమనించాలి, చదవండి. అప్పుడు మరి ఒక దూత దేవాలయము నుండి వెడలి వచ్చి భూమి పైరు పండి ఉన్నది. సరే, భూమి పైరు పండి ఉన్నది, కోతకాలము వచ్చినది, నీ కొడవలు పెట్టి కోయమని గొప్ప స్వరముతో ఆ మేఘం మీద ఆసీనుడై ఉన్న వానితో చెప్పెను. మేఘం మీద ఆసీనుడై ఉన్నవాడు తన కొడవలి భూమి మీద వేయగా భూమి పైరు కోయబడెను. అంటే ఈ వచనాలన్నింటికి అర్థం ఏమిటంటే, ఆ తెల్లని మేఘం మీద మనిషి కుమారుని పోలిన ఒకడు ఆ మేఘం మీద ఆసీనుడై ఉండేనన్ను చూసారా, ఆయన యేసు ప్రభువే, ఆయన యేసు ప్రభు. అప్పుడు ఆయన కొడవలి కింద ఎప్పుడైతే వేశారో ఆ దూతలు, అది కోయబడింది, సంఘం ఎత్తబడింది. కనుక ఈ వచనాల అర్థం ఏమిటంటే, సంఘము ఎత్తబడుతుంది, సార్వత్రిక సంఘము ఎత్తబడుతుంది. సార్వత్రిక సంఘము ఎత్తబడిన తర్వాత కొంత సమయానికి ఇంకొక సంఘటన జరుగుతుంది. ఇంకో దూత వస్తున్నాడు ఇక్కడ, అది ఏమండి, అదే చెప్పాడు. ఇంకొక దూత పరలోకమునందున్న ఆలయములోని వెడలి వచ్చెను. ఇతని యొద్దను వాడిగల కొడవలి ఉండెను. మరి ఒక దూత బలిపీఠము నుండి వెడలి వచ్చెను. ఇతడు అగ్ని మీద అధికారము నొందినవాడు. చూసారా, వాడి అయిన కొడవలి గలవాణిని, ఏది ఇంకో దూత అని చెప్పాడు కదా. ఇక్కడ ఇద్దరు దూతలు కనబడతారు. ఒక దూత ఏం పట్టుకున్నాడు? కొడవలి, వాడిగల కొడవలు పట్టుకుని ఉన్నాడు. మరొక దూత బలిపీఠము నుండి వెడలి వచ్చెను. ఇతడు అగ్ని మీద అధికారం నొందినవాడు. ఇతడు వాడి అయిన కొడవలి గలవారిని గొప్ప స్వరముతో పిలిచి, భూమి మీద ఉన్న ద్రాక్ష పండ్లు పరిపక్వమైనవి, వాడి అయిన నీ కొడవలి పెట్టి దాని గెలలు కోయమని చెప్పెను. కాగా ఆ దూత తన కొడవలి భూమి మీద వేసి భూమి మీదన ద్రాక్ష పండ్లను కోసి, చూసారా, దేవుని కోపమును ద్రాక్షల పెద్ద తొట్టిలో వేసెను. అది ఈ ద్రాక్షలు ఎవరో తెలుసున? కారు ద్రాక్షలు. అంటే వీళ్ళెవరో తెలుసున? దేవుని సువార్తకు లోబడని వారు, అలాగే సర్వ సైన్యము. అర్మగెద్దోను యుద్ధానికి ఆ చోటుకు వచ్చారు చూసారా, వాళ్ళు వీళ్ళంతా. ఇప్పుడు వీళ్ళందరినీ దేవుని కోపమును ఆ మద్యమనే త్రొట్టిలో వేసి తొక్కుతాడు. ఆ ద్రాక్షలు ఇవి. అంటే ద్రాక్షలతో పోల్చాడు వీళ్ళని. ఎట్లాగంటే, ద్రాక్ష పళ్ళను తీసుకొచ్చి తొట్లో వేసి తొక్కితే ఎట్లా ఉంటుందో, రసం ఎలాగ ప్రవహిస్తుందో, అలా ఈ కారు ద్రాక్షలని, వీళ్ళందరినీ, ఈ అవిధేయులందరినీ దేవుని కోపమును మద్యమనే త్రొట్టిలో వేసి త్రొక్కుతాడు. అది ఎక్కడంటే అర్మగెద్దోను యుద్ధములో అక్కడ త్రొక్కుతాడు వీళ్ళని. మిత్రులారా, గమనించాలి విషయాలు. దేవుని కోపం అన్నమాట. అంటే రెండవ అర్ధవారములో ముగింపులో జరిగే కార్యాలు ఇవి. అక్కడికి వస్తారు వీళ్ళంతా, అక్కడ త్రొక్కుతాడనమాట. బాగా గమనించాలి. చూసారా, దేవుని కోపమును ద్రాక్షల పెద్ద తొట్టిలో వేసెను. ఆ ద్రాక్షల తొట్టి పట్టణమునకు వెలుపట త్రొక్కబడెను. అదిగో పట్టణానికి వెలుపట త్రొక్కబడుతుంది. ఒలీవల కొండ పట్టణానికి వెలుపల ఉంది, అక్కడ త్రొక్కబడుతుంది. ఏమండి, 100 కోసుల దూరము గుర్రముల కళ్ళెము మట్టుకు ద్రాక్షల తొట్టెల రక్తము ప్రవహించెను. అంటే ఇంచుమించుగా 200 మైళ్ళు దూరం. 100 కోసులంటే 200 మైళ్ళు దూరం.
ఏం ప్రవహిస్తుందో చెప్పను, నది వలె ప్రవహిస్తుంది. ఏం ప్రవహిస్తుందో తెలుసునా? రక్తం ప్రవహిస్తుంది. ఎంత ఎత్తో తెలుసునా? గుర్రం ఎత్తుగా ఉంటుంది, దాని కళ్ళెం ఎక్కడ ఉంటుంది? మూతుకుంటుంది కదా, అంత ఎత్తున ప్రవహిస్తుంది రక్తం. త్రొక్కుతాడంతే. యేసునాథుడు భయంకరంగా త్రొక్కుతాడు వాళ్ళని ఆ రోజు. అంటే అంత అలా యుద్ధం చేస్తాడు ఆయన. రక్తం ప్రవహిస్తుందంతే. ప్రభువునందు పిల్లారా, ఇవన్నీ జరగనున్న సత్యాలు. ఏమండి, అంత ఎత్తున రక్తము నది వలె ప్రవహిస్తుంది. గుర్రముల కళ్ళెముల మట్టుకు అంత ఎత్తు అన్నమాట అండి. రక్తము నది వలె ప్రవహిస్తూ వస్తుంది అన్న వాస్తవాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. కనుక ఈ సంఘటన గురించి ఇలా జరుగుతుంది అని, ఈ సంఘటన గురించి ఇశ్రాయేలు ప్రవక్తల ద్వారా దేవుడు ప్రవచింపజేశాడు లేఖనాలలో. అంటే అర్మగెద్దోను యుద్ధము గురించి ఇశ్రాయేలు ప్రవక్తల ద్వారా, అనగా ప్రవక్తల ద్వారా దేవుడు ప్రవచింపచేశాడు. ఆ సత్యాన్ని మనం గమనించాలి. అర్థమవుతుందా? ఆ లోతైన సత్యాన్ని మనము గమనించాలి. ప్రభువునందు పిల్లారా, చూడండి, దయవుంచి యోవేలు గ్రంథము 3వ అధ్యాయం 12వ వచనము చదువుదామా? తీసిన వారు పేజీ నెంబర్ చెప్పండి. యోవేలు గ్రంథం ఆమోస్ గ్రంథం తర్వాత ఉంటుంది. 754వ పేజీ తీసుకోండి. యోవేలు గ్రంథము 3వ అధ్యాయం 12వ వచనము. 3:12 నలుదిక్కులనున్న అన్యజనులకు తీర్పు తీర్చుటకై నేను యెహోషాపాతు లోయలో ఆసీనుడు నగుదును. అన్యజనులు లేచి అచ్చటికి రావలెను. పైరు ముదిరినది, కొడవలి పెట్టి కోయుడి. గానుగు నిండియున్నది, తొట్లు పొర్లి పారుచున్నవి. జనుల దోషము అత్యధికమాయను. మీరు దిగిరండి. తీర్పు తీర్చు లోయలో రావలసిన యెహోవా దినము వచ్చియున్నదే. తీర్పుకై జనులు గుంపులు గుంపులుగా కూడియున్నారు. అది అన్యజనులు అందరూ అక్కడ కూడతారన్నమాట అండి. ఆ రోజు సైతాను అంటే ఘట సర్పము, తర్వాత క్రూర మృగము, అబద్ధ ప్రవక్త ముగ్గురిని మొత్తం లోకంలో ఉన్న రాజులందరినీ అక్కడికి సమకూరుస్తారు. అన్యజనులందరూ అక్కడికి వస్తారని యోహాను చెప్పాడు ఆ మాట. ఇదిగో ఇక్కడ యోవేలు ప్రవచిస్తున్నాడు. ఆ లోయలోకి వస్తారు అక్కడికి. ఏమండి, అదే చెప్పాడు యోహాను. 13వ వచనము, పైరు ముదిరినది, కొడవలి పెట్టి కోయుడి. గానుగు నిండియున్నది, తొట్లు పొర్లి పారుచున్నవి. జనుల దోషం అత్యధికమాయను. మీరు దిగిరండి. తీర్పు తీర్చు లోయలో రావలసిన యెహోవా దినము వచ్చేయున్నది. సరే, తీర్పుకై జనులు గుంపులు గుంపులుగా కూడి ఉన్నారు. నలుదిక్కులను వస్తారు అక్కడికి. యోవేలు ప్రవచించాడు. అర్మగెద్దోను యుద్ధము గురించి అక్కడ యోవేలు ప్రవచించాడు. పిల్లారా, అంత మాత్రమే కాదు, ఇంకా మనం గమనిస్తే యెహెజ్కేలు ప్రవచించాడు. యెహెజ్కేలు గ్రంథము 39వ అధ్యాయము. యెహెజ్కేలు గ్రంథం 39వ అధ్యాయము 17 కానించి చదువుదాము. 39వ అధ్యాయం 17వ వచనం కానించి. నరపుత్రుడా, ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, సకల జాతుల పక్షులకును భూమృగములకన్నిటికీ ఈ సమాచారము తెలియచేయము. ఎవరెవరికి? సకల జాతుల పక్షులకును, తర్వాత భూమృగములకన్నిటికీ ఈ సమాచారము తెలియచేయము. నేను మీ కొరకు వధించు బలికి నలుదిక్కుల నుండి కూడిరండి. ఇశ్రాయేలీయుల పర్వతముల మీద ఒక గొప్ప బలి జరుగును. మీరు మాంసము తిందురు, రక్తము త్రాగుదురు. బలాఢ్యుల మాంసమును తిందురు. భూపతుల రక్తమును, బాషానులో క్రొవ్విన పొట్టేళ్ల యొక్కయు, గొర్రెపిల్ల యొక్కయు, మేకల యొక్కయు, కోడెల యొక్కయు రక్తము త్రాగుదురు.
నేను మీ కొరకు బలి వధింపబోవుచున్నాను. మీరు కడుపారా క్రొవ్వు తిందురు, మత్తు కలుగునంతగా రక్తము త్రాగుదురు. నేనేర్పరిచిన పంక్తిని కూర్చుండి గుర్రములను, రౌతులను, బలాఢ్యులను, ఆయుధస్తులను మీరు కడుపార భక్షింతురు. ఇదే ప్రభు యెహోవా వాక్కు. సకల జాతుల పక్షులు వస్తాయి, భూమృగాలు వస్తాయంట ఆనాడు ఆ శవాలను తినటానికి. ఆ లోయలో అక్కడ జరిగిన యుద్ధంలో ఆ శవాల్ని తినడానికి సకల జాతుల పక్షులను పిలవమంటున్నాడు దేవుడు. భూమృగాల్ని పిలవమంటున్నాడు. ఆ రోజక్కడ అంత వధ జరుగుతుంది. ఇదే సత్యము మళ్ళీ యోహాను చెప్పాడు. ప్రకటన గ్రంథములో యోహాను చెప్పాడు, సకల పక్షుల్ని పిలవమన్నాడు, భూమృగాల్ని పిలవమన్నాడు. ఇదే సత్యం మళ్ళీ మనకు అప్పొస్తుడైన యోహాను తెలియజేస్తాడు. ఇక్కడ యెహెజ్కేలు ప్రవక్త తెలియజేశాడు, యోవేలు ప్రవక్త తెలియజేశాడు, యోహాను ప్రవక్త కూడా, యోహాను అప్పొస్తుడు యోహాను కూడా మనకి తెలియజేస్తాడు. ఒకసారి చూడండి దయవుంచి ప్రకటన గ్రంథము 19:21. ప్రకటన 19:21. ఖడ్గము చేత వధించబడిరి, వారి మాంసమును, అదిగో వారి మాంసమును పక్షులన్నీ కడుపారా తినును అన్నాడు. చూసారా 21వ వచనములో? మీరు చూసారా? ఇక్కడ గమనించారా? అవునండి. దయవుంచి 19వ అధ్యాయము ఈ మాట మనం గమనించవచ్చు. ఎట్లాగంటే 20 చూడండి, 19 కానీ చదవండి. మరియు ఆ గుర్రము మీద కూర్చున్న వానితోనూ ఆయన సేనతోనూ యుద్ధము చేయుటకై ఆ క్రూర మృగమును, భూరాజులను, వారి సేనలను కూడియుండగా చూచి తిని. చూసారా? భూరాజులు అన్నాడు. వీళ్ళందరినీ సమకూరుస్తానని చెప్పుకున్నాం కదా ముందు. అక్కడ చెప్తున్నాడు అదే, మరియు ఆ గుర్రము మీద కూర్చున్న వానితోనూ ఆయన సేనతోనూ యుద్ధము చేయుటకై ఆ క్రూర మృగమును, భూరాజులను, వారి సేనలను కూడి ఉండగా చూచి తిని. అప్పుడు ఆ మృగమును దాని ఎదుట సూచక క్రియలు చేసి దాని ముద్రను వేయించుకొనిన వారిని, ఆ మృగపు ప్రతిమకు నమస్కరించిన వారిని మోసపరిచిన ఆ అబద్ధ ప్రవక్తయు పట్టబడి ప్రాణముతోనే వేయబడిరి. అది అయిన తర్వాత కడమవారు గుర్రం మీద కూర్చున్న వాని నోట నుండి వచ్చిన ఖడ్గము చేత వధింపబడిరి. వారి మాంసమును పక్షులనియు కడుపారా తినేను. అక్కడ యుద్ధం జరుగుతుంది. జరిగినప్పుడు ఇక్కడ ఆ మృగాన్ని, అబద్ధ ప్రవక్తని యుద్ధం చేసిన తర్వాత ఆ క్రూర మృగాన్ని, అబద్ధ ప్రవక్తని ప్రాణముతోనే పట్టుకుని అగ్ని గంధకంలో వేస్తాడు. ఇక ఆ యుద్ధంలో మిగిలిన వారిని ఆ దేవుడు సంహరిస్తాడు. అప్పుడు ఆకాశ పక్షులు వచ్చి సంపూర్ణంగా తింటాయని దేవుడు తెలియచేస్తున్నాడు. ఇక్కడ క్రూర మృగాన్ని, అబద్ధ ప్రవక్తని ప్రాణంతో పట్టుకుని అందులో వేసాడు. సాతాన్ని ఇంకా వేయలేదు, వీళ్ళిద్దరినీ వేసాడు అగ్ని గంధకములో. గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే అప్పుడే వేడి సాతాన్ని. ఈ విషయాలు గమనించాలి. తర్వాత ఇంకో విషయం కూడా మనం గమనిద్దాం. తర్వాత ఇదే విషయాన్ని, ఈ హర్మగెద్దోను యుద్ధం గురించి ఇదే విషయాన్ని మళ్ళీ యెషయా కూడా ప్రవచించినట్లుగా మనం చూస్తున్నాం. యెషయా గ్రంథము 63వ అధ్యాయము 1-3 వచనాలు. రక్తవర్ణములు ధరించి, రక్తవర్ణ వస్త్రములు ధరించి ఎదోము నుండి వచ్చుచున్న ఇతడు ఎవడు?
శోభిత వస్త్రము ధరించిన వాడై గంభీరముగా నడుచుచు వస్త్రా నుండి బలాతిశయముతో వచ్చుచున్న ఇతడు ఎవడు? నీతిని బట్టి మాట్లాడుచున్న నేనే, రక్షించుటకు బలాఢ్యుడునైన నేనే. నీ వస్త్రము ఎర్రగా ఉన్నదేమి? నీ బట్టలు ద్రాక్ష గానుగను త్రొక్కుచుండు వాని బట్టల వలె ఉన్నవేమి? ఒంటరిగా ద్రాక్ష గానుగను త్రొక్కి తిని జనములలో ఎవడనూ నాతో కూడా ఉండలేదు. కోపగించుకుని వారిని త్రొక్కి తిని రౌద్రము చేత వారిని అణగద్రొక్కి తిని వారి రక్తము నా వస్త్రముల మీద చిందినది. నా బట్టలన్నీ డాగులే. పగ తీర్చుకొను దినము నా మనస్సునకు వచ్చెను. అది ఈ వచనాలన్నీ ఎక్కడి వచనాలంటే అర్మగిద్దోను యుద్ధములో ఆనాడు ఈ ముగ్గురు సమకూర్చిన ఈ సర్వలోక సైన్యాన్ని ఆ ద్రాక్షల తొట్టిలో వేసి తొక్కే సన్నివేశం ఇది కూడా. అర్థమవుతుందా ప్రియులారా? కనుక అలా సైన్యాన్ని త్రొక్కుతాడు దేవుడు. వాళ్ళ రక్తం ప్రవహిస్తుంది. అర్థమవుతుందా? ఇది అంత్యవారములో రెండవ అర్ధవారం ముగింపులో యేసుప్రభు వారు దిగి రావడం, సరిగ్గా వీళ్ళందరూ యూదుల్ని అక్కడికి తరమడం వీళ్ళు. అప్పుడు యూదులు ప్రభువుని చూడగానే వాళ్ళ దేహాలు మారడం, వాళ్ళు విమోచించబడడం, వాళ్ళు మనము కలిసి ఒకటవ్వడం. ఏమండి, ఇదంతా జరుగుతుంది. ఈ అన్యులనేమో దేవుడు ఎలాగో కోపంతో త్రొక్కి వాళ్ళని అక్కడ సంహరిస్తాడు. పెద్ద వధ జరుగుతుంది. ఆ యుద్ధమే అర్మగిద్దోను యుద్ధం అని దేవుని వాక్యం మనకు పరిచయం చేస్తుంది. ఈ వధ జరుగుతుంది. ఇది అయిన తర్వాత ఏమండి 1000 ఏళ్ల పరిపాలన మొదలవుతుంది. ఇదే భూమి మీద 1000 ఏళ్ల పరిపాలన మొదలవుతుంది. ఈ 1000 ఏళ్ల పరిపాలనలో సాతాను 1000 సంవత్సరాలు బంధించబడతాడు. అర్థమవుతుందా? ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 1వ వచనము. మరియు పెద్ద సంకెళ్లను చేత పట్టుకొని అగాధము యొక్క తాళపు చెవి గల ఒక దేవదూత పరలోకము నుండి దిగివచ్చుట. ఇదంతా యోహాను చూస్తున్న దర్శనం. ఇది దిగువచ్చుట చూచి తిని అతడు ఆది సర్పమును అనగా అపవాదియు సాతానును అను ఆ ఘట సర్పమును పట్టుకొని 1000 సంవత్సరములు వానిని బంధించి అగాధములో పడవేసి ఆ 1000 సంవత్సరములు గడుచు వరకు ఇక జనములను మోసపరచకుండునట్లు అగాధమును మూసి దానికి ముద్ర వేసెను. అటు పిమ్మట వాడు కొంచెము కాలము విడిచిపెట్టబడవలెను. అది ఎన్ని సంవత్సరాలు అగాధంలో వేసి బంధిస్తాడు? 1000 సంవత్సరాలు. ఒక దూత దిగొచ్చాడు. అతనికి తాళపు చెవి ఉంది. దేని కొరకు? తాళపు చెవి గల ఒక దేవదూత పరలోకమును దిగివచ్చాడు చూచి తిని అతడు ఆది సర్పమును అనగా అపవాది సాతాను అను ఆ ఘట సర్పమును పట్టుకొని 1000 సంవత్సరాలు వాడిని బంధించి అగాధములో పడవేసి దానికి ముద్ర వేశాడు. అది 1000 సంవత్సరాలండి. పిల్లలు, ఎంత అద్భుతమైన దృశ్యమో ఇది. 1000 సంవత్సరాలు సాతాను అందులో బంధిస్తాడు. ఎందుకంటే ఇక ప్రజల్ని ఎవరిని మోసగించాడు. అదే చెప్పాడు అక్కడ 3లో. ఆ 1000 సంవత్సరం గడుచు వరకు ఇక జనములను మోసపరచకుండునట్లు. అది ఇక జనాలు మోసగించడం కుదరదు.
1000 సంవత్సరాలు బంధించి అప్పుడు యేసు ప్రభు ఇదే భూమి మీద 1000 సంవత్సరాలు పరిపాలన చేస్తాడు, ఇదే భూమి మీద. అప్పుడు పాలకులు ఎవరంటే మనమే. యూదులేమో యోధా దేశంలో ఉండి వాళ్ళ పరిపాలన చేస్తారు మహిమ దేహాలతో. మనమేమో ప్రపంచమంతా పరిపాలన చేస్తారు అన్యజనులు, యేసు ప్రభు నమ్ముకున్న వాళ్ళు. ఏ దేహాలంటే మహిమ దేహాలతో. యేసు ప్రభు మహిమ దేహంతో ఉంటాడు మన రాజు. మనమందరము కూడా మహిమ దేహాలతో ఉండి ఇదే భూమి మీద 1000 సంవత్సరాలు పరిపాలన జరుగుతుంది. ఎంత అద్భుత దృశ్యం ఇది. సైతాను బంధించబడతాడు, ఇక ప్రజలను మోసగించడానికి ఏమి ఉండదు. 1000 సంవత్సరాలు చాలా మంచి పరిపాలన యేసయ్య అందిస్తారండి ఇదే భూమి మీద. అప్పుడు మనందరం కూడా కొంతమందిని ఎమ్మెల్యేలుగా, కొంతమందిని గవర్నర్లుగా, కొంతమందిని ముఖ్యమంత్రులుగా దేవుడు నియమిస్తాడు. మరి మీకు పదవి కావాలా? ఇప్పటి నుంచి నామినేషన్ వేయండి. మరి అర్థమవుతుందా? ఇదే భూమి మీద మహిమ శరీరముతో పరిపాలిస్తామండి. ఎంత ఆశ్చర్యం ప్రియులారా! 1000 సంవత్సరాలు పరిపాలన జరుగుతుందండి. యెరూషలేమును కేంద్రంగా చేసుకుని యేసు ప్రభు దావీదు సింహాసనం మీద కూర్చుని పరిపాలిస్తాడు 1000 సంవత్సరాలు. అప్పుడు మీరు నేను మహిమ దేహాలతో ఉండి, మరి నాకు ఎన్ని గ్రామాలు ఇస్తాడో తెలియదు, నాకు ఏ ఏరియా ఇస్తాడో తెలియదు ప్రభు, మరి మీకు ఏ ఏరియా ఇస్తాడో తెలియదు. అసలు ముందు ఏరియా సంగతి పరలోకం వస్తారా మిత్రులారా? అసలు ముందు పరలోకం వచ్చే పరిస్థితి ఉందా? ఇవేమీ పట్టించుకోకుండా ఇంకా మన విశ్వాసులు చాలామంది ఈ దెబ్బలాటలో ఇంకా మురికి బ్రతుకులే బ్రతుకుతున్నారు. గొడవలో, దెబ్బలాటలో, పిల్లి మీద ఎలక, ఎలక మీద పిల్లి. ఆయన రాకడ సమీపం అవుతుంది, నీ పోకడ ఎప్పుడో నీకు తెలియదు. ఆయన రాకడ సమీపం అవుతుంది, సిద్ధపడడం మానేసి ఇంకా నీకు గొడవలు కావాల్సి వచ్చినాయా? బుద్ధి లేదు నీకు, నీకు జ్ఞానం లేదు, నీకు అంత గుడ్డోడివి అయిపోతున్నావా? దర్శనం వద్దు నీకు? సార్వత్రిక సంఘ క్రైస్తవులారా, సిద్ధపడండి. ఇంత గొప్ప దర్శనాన్ని వదులుకొని ఎందుకు నీవు ఆ మురుగు సంగతుల్లో పడి పంది పొర్లినట్టు పొర్లుతావు? నీకు దర్శనం లేదా? ఓ పక్క నుంచి అంతం వస్తుందా? పరిస్థితులు చూస్తే భయంకరంగా కనబడుతున్నాయా? ఇంకా నీకు జ్ఞానోదయం కలగట్లేదా? ఏం సాధిందామని ఆలోచించు, జాగ్రత్తగా ఆలోచించు, జ్ఞానము కలిగి ఆలోచించు. జాగ్రత్త, మంచిగా సిద్ధపడు. ఆయన రాకడలో ఎత్తబడే గుంపులో ఉండు. మిస్ అయిపోకు. బస్సు మిస్ అయినట్లు, ట్రైన్ మిస్ అయినట్లు మిస్ అయిపోకు. హృదయాన్ని పరిశీలించుకో, పరీక్షించుకోండి. వ్యర్థమైన సంగతులను ఎతక్కో. అనవసరమైన వ్యర్థమైన సంగతులు నీకెందుకు ఇంకా? మిత్రులారా, స్నేహితులారా, ఆలోచించాలి. హృదయాన్ని పవిత్రంగా ఉంచుకోవడానికి నిన్ను నీవు కట్టుకో. దర్శనం లేనివాడి వలె సాతాను చేత నడిపించబడుతూ ఇంకా ఎందుకు? వద్దు. ఆ పర్వాత జీవితానికి, ఆ పాత జీవితానికి స్వస్తి చెప్పు. మంచిగా సిద్ధపడు. 1000 సంవత్సరాలు పరిపాలన జరుగుతుంది. నువ్వు పరలోకానికి చక్కగా ప్రభు వచ్చినప్పుడు ఎత్తబడి ఆయనతో ఉండి మళ్ళీ దిగొచ్చి 1000 సంవత్సరాలు ఆయనతో పాటు పరిపాలన చేయడానికి నీ జీవితాన్ని కట్టుకో. 1000 సంవత్సరాల పరిపాలనలో ఉండు. నరకాగ్ని గుండానికి వెళ్ళిపోకు. 1000 సంవత్సరాల పరిపాలనలో చక్కగా
ఆయనతో కలిసి పరిపాలించడానికి నిన్ను నువ్వు సిద్ధపరచుకొని ఆత్మని. ఈ 1000 సంవత్సరాల పరిపాలన చాలా శాంతియుతంగా జరుగుతుంది ప్రియులారా, చాలా హాయిగా జరుగుతుంది. ఎందుకంటే సాతాను ఉండడు కనుక, ప్రజలను మోసగించకుండా వీడిని బంధించేస్తారు కనుక, ఇంకా దుష్ట ప్రేరేపణలు, గొడవలు, కోపములు, ద్వేషాలు అప్పుడు ఉండవు. అయితే ఆ 1000 ఏళ్ల పరిపాలనలో పౌరులు ఎవరు, ప్రజలు ఎవరు? మనమేమో మహిమ శరీరాలతో ఉంటాం, సంఘం మహిమ శరీరాలతో ఉంటుంది. మరి పౌరులు ఎవరు అంటే, అర్మగెద్దోను యుద్ధం జరిగిన తర్వాత చాలా ప్రజలు చచ్చిపోతారు, కానీ ప్రజలు ఉంటారు. కోట్లలో లేకపోయినా లక్షలలో ఉంటారు. ఇంకా జనశేషం మిగులుతుంది. అప్పుడు ఆ నూతన ఆ 1000 ఏళ్ల పరిపాలనలో కొంత జనం నశించిపోయిన కొన్ని లక్షలే ఉంటారు కదా. ఈ కొన్ని లక్షలు కొన్ని దశాబ్దాలలోనే, అంటే ఒక 30-40 సంవత్సరాలలోనే, లేకపోతే ఒక 50-60 సంవత్సరాలలోనే అకాల మరణాలు ఉండవు, హత్యలు ఉండవు, దోపిడీలు ఉండవు, దొంగతనాలు ఉండవు. శాంతియుత పరిపాలన ఏమో ప్రజలు తొందరగా విస్తరించిపోతారు. అకాల మరణాలు ఉండవు కనుక జనాభా చాలా స్పీడ్గా విస్తరిస్తుంది. అర్థమవుతుందా? కొన్ని లక్షల మంది కొన్ని కోట్ల మంది అయిపోతారు. అకాల మరణాలు ఉండవు. మరణం అయితే ఉంటుంది సుమా, 1000 ఏళ్ల పరిపాలన మరణం ఉంటుంది, కానీ అకాల మరణాలు ఉండవు, మధ్యలోనే చచ్చిపోవడం ఉండదు. ఆ 1000 ఏళ్ల పరిపాలన గురించి కొన్ని విషయాలు మీకు నేను జ్ఞాపం చేయబోతున్నాను, శ్రద్ధగా గమనించండి. మొట్టమొదటిగా యెషయా గ్రంథము, దాని గురించి చూచాయిగా దేవుడు మనకి తెలియచేస్తున్నారు. యెషయా గ్రంథము 11వ అధ్యాయము 5వ వచనము, 11:5 చదవండి అమ్మా. అతని నడుమునకు నడికట్టుగా ఉండును, తోడేలు గొర్రె పిల్ల యొద్ద వాసము చేయును, చిరుతపులి మేక పిల్ల యొద్ద పండుకొనును, దూడయు కొదమ సింహమును పెంచబడిన కోడెయు కూడుకొనగా బాలుడు వాటిని తోలును, ఆవులు ఎలుగులు కూడి మేయును, వాటి పిల్లలు ఒక్కచోటనే పండుకొనును, ఎద్దు మేయినట్లు సింహము గడ్డి మేయును, పాలు కుడుచు పిల్ల నాగుపాము పుట్ట యొద్ద ఆట్లాడును, మిడినాగు పుట్ట మీద పాలు విడిచిన పిల్ల తన చెయ్యి చాచును, నా పరిశుద్ధ పర్వతమందంతటను ఏ మృగమును హాని చేయదు, నాశనము చేయదు. ఇది పిల్లరా 1000 ఏళ్ల పరిపాలన ఇలా ఉంటుందండి. క్రూర మృగాలలో క్రూరత్వం నశించిపోద్దు, ఉండదు. ఎంత హాయిగా పరిపాలన ఉంటుందో చూడండి. ఆ 1000 సంవత్సరాల పరిపాలన, యేసురాజు పరిపాలించే పరిపాలన ఇట్లా ఉంటుంది. అంటే నీతి పరిపాలన. ఏమండి, లంచం ఉండదు, అవినీతి ఉండదు, నీతియుక్తమైన పాలన జరుగుతుందండి. ఏమండి, అద్భుతమైన పాలన జరుగుతుందండి. అక్కడ చూసారా, తోడేలట గొర్రె పిల్ల యొద్ద వాసము చేయును. తోడేలు గొర్రె పిల్ల వద్ద వాసం చేస్తుంది. కొన్ని మత శాఖల వారు ఏం చెప్తున్నారంటే 1000 ఏళ్ల పరిపాలన ఏంటండి, మళ్ళీ ఇదే 1000 ఏళ్ల పరిపాలన అంటున్నారు. ఏది ఇప్పుడు సాగేదే 1000 ఏళ్ల పరిపాలనట.
మళ్ళీ 1000 ఏళ్ల పరిపాలన ఏంటి మతి లేక ఏం చెప్తారండి క్రైస్తవులు, ఇదే 1000 ఏళ్ల పరిపాలన అని మాట్లాడుతున్నారు వాళ్ళు. సరే, ఇదే 1000 ఏళ్ల పరిపాలన అయితే మరి ఇప్పుడు తోడేలు మరి గొర్రెపిల్ల వద్ద వాసన చేస్తుంది. ఇప్పుడు ఇది 1000 ఏళ్ల పరిపాలన ఎందుకు అవుద్ది? మరి సాతానిక బంధించబడలేదు కదా, వాడు 1000 సంవత్సరాలు బంధించబడతాడు, అప్పుడు పరిపాలన వస్తుందని లేఖనాలు చెప్తుంటే ఇది 1000 ఏళ్ల పరిపాలన అంటారు. అంటే ఏం మాట్లాడుతున్నారు అర్థం కాదు. ఏమండి, చిరతపులి మేక పిల్ల యొద్ద పండుకొనును. చిరతపులంట మేక పిల్ల యొద్ద పడుకుంటుంది. ఇప్పుడు పడుకోబెట్టండి. ఇప్పుడు 1000 ఏళ్ల పరిపాలన ఇదే అన్న మహనీయులు ఇప్పుడు పడుకోబెట్టండి. చప్పళం చేస్తుంది చాక్లెట్ లాగా. మరి ఈ వచనాలన్నీ అటకెక్కించేస్తారా బోధక శిఖామునులారా? ఈ వచనాలను అటకెక్కించేస్తారా? ఏమండి చూడండి, దూడయు కొదమ సింహమును. దూడ కొదమ సింహం అట. దూడ కొదమ సింహమును పెంచబడిన కోడె దూడ. కోడి అంటే కోడి అనుకోకండి, కోడి అంటే కోడి దూడని. పెంచబడిన కోడెయు కూడు కొనగా బాలుడు వాటిని తోలును. బాలుడు తోలుతాడంటే వాటిని. అంటే జంతువుల్లో క్రూరత్వం ఉండదు. ఎందుకు ఉండదు? సైతాన్ని బంధించాడు కనుక. మరి ఇప్పుడు 1000 ఏళ్ల పరిపాలన ఏంటి? ఏమండి, క్రీస్తు సంఘం వారు చెప్తారు ఈ మాటలు, ఇప్పుడు 1000 ఏళ్ల పరిపాలన ఇదే అని. ఇలాంటి మాటలు వద్దు. ఏమండి, ఇంకా చూడండి, ఆవులు ఎలుగులు కూడి మేయును. ఆవులు ఎలుగుబంట్లంట కూడి మేస్తాయట. ఆవులు ఎలుగుబంట్లు ఇప్పుడు దగ్గరుంటే మొత్తం పీకెత్తాయి. ఏమండి, వాటి పిల్లలు ఒక్కచోటనే పండుకొనును. ఎద్దు మేయినట్లు సింహము గడ్డి మేయును. చూసారా, ఎద్దు ఎలా గడ్డి మేస్తుందో సింహం అలా గడ్డి తింటుందంట. జంతువులను చంపదు. ఏమండి, జంతువులను చంపడం అలాంటివి ఉండవు. ఇంకా ఎద్దు ఎలాగైతే గడ్డి మేస్తుందో అట్లాగున సింహం కూడా పచ్చగడ్డి ఎండిగడ్డి అయ్యే తింటుంది. ఇక ఎంత మార్పు అండి, ఎంత ఆశ్చర్యకరమైన పరిపాలన అండి ఇది. మీరు చూస్తాం పిల్లారా, నేను చూస్తాను, మీరు చూస్తారు ఈ పరిపాలన. హృదయాలు ఆనందంతో ఉండట్లేదు? ఏమండి, ఎత్తబడితే పెండ్లి విందు, లడ్డూలు, జిలాబీ ఇప్పుడు తినడానికి లేదు, అవకాశం లేదు. కొంచెం ఏదైనా తిందంటే షుగరు. ఈ మట్టి దేహంలో ఉన్నాం కదా, షుగరు తినాలన్న ఆశ, తింటే భయం, షుగరు. కానీ అక్కడ ఏమి ఉండవు. పెండ్లి విందులో పాలు గలవారు ధన్యులు అన్నాడు. ఆ పెండ్లి విందు మిస్ అవ్వకో. ఆడి మీద దెబ్బలాడి ఈడి మీద దెబ్బలాడి లోకాన్ని జయించకుండా పనికిమాలిన వేషాలు వేస్తూ అది మిస్ అవ్వకో. ఆ పెండ్లి విందు మిస్ అవ్వకో. పెండ్లి విందులో ఉండు, పెండ్లి విందులో చక్కగా పాలు పొందు. ఆ తర్వాత మళ్ళీ ప్రభుత్వం కిందకి దిగిరా, ఈ 1000 ఏళ్ళు పరిపాలించు, రాజుగా నాయకుడిగా ఉండి ఇంత గొప్ప విషయాల్లో ఉండు. అంతేగాని ఈ ఏమి దర్శనం లేకుండా ఎలక మీద పిల్లి, పిల్లి మీద ఎలక కొట్టుకుంటూ ఈ గొప్ప భాగ్యం పోగొట్టుకోకు. ఇంతకు మించి గొప్ప విషయాలు లోకంలో ఏమీ లేవు. సినిమాలు చూద్దాం అనుకుంటున్నావా? చూడు, అందులోనే ఉంటావు, తర్వాత నరకానికి వెళ్తావు. యవనస్తుడా, సరిగా బ్రతుకు, సరిగా జీవించు, దర్శనాన్ని పోగొట్టుకోకు. యవనస్తుడా, నీకు అర్థమవుతుందా? చాలా విలువైన సంగతులు ఉన్నాయి ఇక్కడ. ఇన్ని విలువైన సంగతులు పోగొట్టుకుని అజ్ఞానంగా బ్రతక్కో. మారు మనసు పొందు, రక్షణ పొందు, పరిశుద్ధుడు అవ్వు, రాకడలో ఎత్తబడు, 1000 ఏళ్ల పరిపాలన మహిమ దేహంతో ఉండు, యేసుతో కలిసి పాలించు, రాజువుగా ఉండు. రాజువుగా ఉంటావు, అగ్నిగుండంలో కాలుతో కేకలేస్తావు ధనవంతుడు వలె. ఏది నీకు మేలు?
ఏది నీకు క్షేమం ఆలోచించు. కళ్ళు తెరు. గుడ్డివాడుగా ఉండకు, చెవిటివాడుగా ఉండకు. ఆలోచించమని మనం చేస్తున్నాం. ఎంత అద్భుత దృశ్యం ఇది. కనుక చూడండి. ఇంకో మాట చూసారా? 8వ వచనము, పాలు కుడుచు పిల్ల నాగుపాము పుట్ట యొద్ద ఆట్లాడును. చూసారా? పాలు కుడుచు పిల్ల అంటే చిన్న పిల్లోడు, పాలు త్రాగే పిల్లోడు ఎక్కడ ఆడుకుంటాడంటే నాగుపాము పుట్ట యొద్ద ఆటలాడుకుంటాడంటండి. అక్కడ పుట్టినోట్లో ఒకటి ఇంకేసి ఏం పెట్టాడు? పాము కంటి పాపను తన వేలుతో ముట్టుకొనును. అది పాము కంటి పాప అంటే ఆ కన్ను ఉండ చూసారా, అక్కడికి వెళ్ళి ఇలా ముట్టుకున్నా కూడా అది ఏం చేయదట. ఇలా ముట్టుకుంటాడు వీడికి ఏం తెలియకుండా, ఇలా ముట్టుకున్నా అది ఏం చేయదు. అంత కఠినత్వం తొలగిపోద్దని వీడిని బంధించగాని. అలాగే నీలోకి వాడు రాకుండా దేవుడు బంధించేస్తే నీలో కూడా ఉండదా కఠినత్వం? ఆడు నీలోకి వచ్చేస్తున్నాడు కనుకనే ఇదిగో నీలో కోపం, అదిగో ద్వేషం నీలోకి వచ్చేస్తున్నాడు. వాడు నీలోకి వచ్చేస్తున్నాడు కనుకనే నీలో ప్రేమ ఉండదు. నీ ద్వేషం, ఆడి మీద కోపం, ఈడి మీద కోపం, క్రోధం, కక్ష ఇవన్నీ నీలో ఉంటాయి. అవన్నీ సైతాన్ లక్షణాలు. నీకు తెలియట్లేదు, అవి ముఖం మీద కనపడతాయి స్పష్టంగాను. అవి నీకు తెలియట్లేదు. నీకు అవన్నీ లోపలే ఉంచుకో, నరకానికి పోతావు. అర్థమైందా? ఆ కలుషితం అంతా కడుక్కోవా? అది నీకు కలుషితం అనిపించట్లేదా? అది నీకు మురికి అనిపించట్లేదా? నీకు అర్థం కావట్లేదు. అది అలాగే ఉంచుకో, నరకానికి పోతావు. మారు మనసు పొందు, యేసు రక్తములో కడుక్కో, మారు మనసు పొందు, దేవుని రాజ్యానికి వారసుడు అవ్వు. అహంకారం, అహంభావం, తగ్గని మనసు, తగ్గించుకొని మనసు, గర్వంతో కూడుకున్న మనసు నీకు ఎందుకు? ఇవన్నీ విడిచిపెట్టు. మారు మనసు పొంది దేవుని రాజ్యానికి వారసుడు అయ్యి 1000 ఏళ్ల పరిపాలనలో ఉండి ఇదిగో ఈ చక్కటి పరిపాలన చూడు. ఇప్పుడు చూస్తున్నావు కదా, రాజులు పరిపాలిస్తున్నారు ఇప్పుడు మనల్ని. అంతా లంచగొండితనమే, అంతా అవినీతే, ఎక్కడ నీతి అనేది కనిపించదు, అంతా లంచగొండితనమే, అంతా అవినీతి. ఇప్పుడు అన్నీ చూస్తున్నావు కదా. ఇది ఎలా ఉంటుంది, ఇది చూడు, అది ఎలా ఉంటుంది, అది చూడు. అర్థమవుతుందా? ఎంత ఆశ్చర్యం, ఎంత గొప్ప సంగతులు ఇవన్నీ. మిత్రులారా, స్నేహితులారా, ఆలోచించండి ఈ విషయాలు. ఎంత సంతోషం కలుగుతుందండి మనకి, ఎంత ఆనందం కలుగుతుందండి. మళ్ళీ నాకు ఈ భీమవరం ఏరియా వేస్తాడేమో పరిపాలించడానికి, లేకపోతే ఇంకెక్కడేస్తాడో నన్ను, మిమ్మల్ని ఎక్కడేస్తాడో మరి. ఏమండి, మిమ్మల్ని హైదరాబాద్ సిటీలో పడేస్తాడో మరి, ఏ వైజాగ్ సిటీలో పడేస్తాడో మిమ్మల్ని, నన్ను తీసుకెళ్ళి చెప్పలేం ఎక్కడిస్తాడో మనకు పదవి. ఎంత ఆశ్చర్యం ఇది. ఏమండి, అందుకే ఇప్పుడు నాకు ఈ పరిపాలనకు నాకు ఏమొద్దు, ఇప్పుడు అప్పుడే కావాలి నాకు. అందుకే సిద్ధపడుతున్నా, నువ్వు కూడా సిద్ధపడు. మిత్రమా, ఆలోచించు. కనుక 1000 ఏళ్ల పరిపాలన ఇంత సౌందర్యంగా ఉంటుంది. రెండవది, ఈ 1000 ఏళ్ల పరిపాలన ఇంకోటి ఏంటంటే చూడండి, ఇక్కడే చెప్పాడు 9వ వచనము, నా పరిశుద్ధ పర్వతం అంతటను ఏ మృగమును హాని చేయదు, నాశనము చేయదని చెప్పి సముద్రము జలముతో నిండి ఉన్నట్లు లోకము యెహోవాను గూర్చిన జ్ఞానముతో నిండియుండును. ఇది లోకం అంతానట దేవుని జ్ఞానంతో నిండిపోతుందటండి. ఎలాగా? సముద్రము జలముతో నింపబడి ఉన్నట్లుగా లోకమంతా కూడా దేవుని జ్ఞానంతో నింపబడిపోతుంది, యెహోవా జ్ఞానంతో నింపబడిపోతుంది. ఎందుకంటే మనమే ప్రకటిస్తాం మరి. లోకం అంతా దేవుని జ్ఞానంతో నింపబడుతుంది. ఈ మంచి పరిపాలన లోకస్తులు కూడా అనుభవిస్తారు. అర్థమవుతుందా? ఎంత అద్భుతంగా ఉంటుంది పిల్లారా. తర్వాత 1000 ఏళ్ళ మూడవదిగా చెప్తే, ఆ 1000 ఏళ్ల పరిపాలనలో సినిమా హాళ్ళు ఉండవు. ఏముండవు? సినిమా హాళ్ళు ఉండవు,
తర్వాత చెడు సాహిత్యం ఉండదు. ఏమండి, తర్వాత క్లబ్లు పబ్లు ఉండవు. అర్థమవుతుందా? ఇలా చెడు కార్యాలు జరిగే పరిస్థితులు ఏమి ఉండవు. ఆ 1000 ఏళ్ల పరిపాలనలో చాలా బాగుంటుంది. ఏమండి, తర్వాత ఇంకో మాట మనం గమనిస్తే ఆరోగ్య పరిస్థితులు చాలా బాగుంటాయి. అందరి ఆరోగ్యాలు చాలా బాగుంటాయని దేవుని వాక్యం మనకి ఎంతో స్పష్టంగా తెలియజేస్తుంది. యెషయా గ్రంథం అండి 65వ అధ్యాయము. యెషయా గ్రంథము 65వ అధ్యాయము చదువుదామా? 25 వచ్చిన చదువుదామా? 65:20 చదవండి. 65:20. అక్కడ ఇకను కొద్ది దినములే బ్రతుకు శిశువులు ఉండరు. సరే, కాలము నిండని ముసలివారు ఉండరు. బాలురు 100 సంవత్సరముల వయసు గల వారే చనిపోవుదురు. అబ్బా, పాపాత్ముడై శాపగ్రస్తుడగు వాడు సహితము 100 సంవత్సరములు బ్రతుకును. అదిగో, అంటే ఏముండవు అక్కడ? 1000 ఏళ్ల పరిపాలనలో అకాల మరణాలు ఉండవు. అది ఒకరినొకరు చంపుకోవటాలు ఉండవు, పొడుచుకోవటాలు ఉండవు, ఆత్మహత్యలు ఉండవు, విషం తాగేటాలు ఉండవు, టవర్లెక్కి తర్వాత ట్యాంకులెక్కి దూకేటాలు ఉండవు. చాలా బాగుంటుంది పరిపాలన. ఏమండి, చూసారా? అక్కడ ఇకను కొద్ది దినములే బ్రతుకు శిశువులుండరు. తర్వాత కాలము నిండని ముసలివారు ఉండరు. తర్వాత బాలురు 100 సంవత్సరముల వయసు గలవారే చనిపోవుదురు. పాపాత్ముడై శాపగ్రస్తుడగువాడు సహితము 100 సంవత్సరములు బ్రతుకును. అంటే అకాల మరణాలు ఉండవు కనుకనే కొద్ది కాలములోని జనాభా విపరీతంగా విస్తరిస్తుంది. ఏమండి, ఎంత ఆశ్చర్యం ప్రియులారా! ఏమండి, ఈ 1000 ఏళ్ల పరిపాలన ఎంత సౌందర్యంగా జరుగుతుంది. 1000 ఏండ్లు గడిచిపోతాయండి. 1000 ఏండ్లు గడిచిపోయిన తర్వాత అప్పుడు మళ్ళీ విడిచిపెట్టబడతాడు. ఎవరు? అపవాది. అర్థమైందా? అపవాది మళ్ళీ విడిచిపెట్టబడతాడు. విడిచిపెట్టిన తర్వాత ఏం జరుగుతుందంటే 1000 సంవత్సరాలండి. 1000 సంవత్సరాలు యేసునాథుని పరిపాలన అనుభవించారా ఈ ప్రజలు? సంఘం ఎలాగ ఆయనతోనే ఉంటుంది. ఈ విడవబడిన వారు ఉన్నారు చూసారా, ఈ జనాభా విస్తరిస్తుందని చెప్పాను చూసారా. అకాల మరణాలు ఉండవు కనుక, ఆరోగ్య పరిస్థితులు బాగుంటాయి కనుక జనాభా చాలా విపరీతంగా విస్తరిస్తుంది కదా. ఈ విస్తరించిన జనాభా 1000 సంవత్సరాలు ఆయన మంచితనాన్ని అనుభవించారు కదా, ఆయన నీతియుక్తమైన పరిపాలన అనుభవించారు కదా, ఆ మంచితనాన్ని అంతా అనుభవించారు, చక్కటి పరిపాలన ఉన్నారు కదా. ఇప్పుడు వాళ్ళు మారు మనసు పొందరండి. ఇక్కడ ఎందుకు విడిచిపెట్టబడతాడంటే సాతాను ఏదెను వనములో 100 సంవత్సరాలు దేవుని మంచితనాన్ని అంతా అనుభవించిన తర్వాత సాతాను వచ్చిన తర్వాత వీళ్ళు ఏం చెప్పాలి? ఆదామవ్వలు, ఇదిగో మా కొరకు మేము అసలు ఉనికిలో లేము, దేవుడు మమ్మల్ని ఉనికిలోకి తెచ్చాడు, మాకు ఆత్మనిచ్చాడు, మమ్మల్ని పుట్టించాడు ఆయన, మేము బ్రతకడానికి సృష్టిని అంతటే మాకు ఇచ్చాడు, ఇన్ని ఏర్పాట్లు చేశాడు, ఇదంతా మా చేతికి ఇచ్చాడు, దీని అంతటిని పరిపాలించమని మా చేతికి ఇచ్చాడు. మేము ఆయన మాట వింటాం కానీ అపరిచితుడా, నీ మాట ఎందుకు వింటాం? మా కొరకు నీవేమీ చేయలేదు, నీ మాట మేము ఎందుకు వింటాం? దేవుడు మాకు ముందే చెప్పాడు, ఆ చెట్టు ఫలం తినొద్దు, వీడున్నాడు సాతాను అని ముందుగానే చెప్పాడు, నీ మాట ఎందుకు వింటాం అసలా అని సాతానుని ఒక్క మాటతో వెళ్ళగొట్టేయాలి అవతలకి. అది లేదు వీళ్ళలో. ఇది నిజమా అనగానే అవును నిజమే, అలాగే అనిపిస్తుంది, దేవతల వలె ఉంటామా? మా దేవుడు అలా చెప్పలేదంటే పండు తింటే చచ్చిపోతారన్నాడేంటి? ఓహో, తింటే మేము దేవతల వలె ఉంటామా? బా, మాకెంత మేలు చేస్తున్నావు, నువ్వెంత మంచోడు, బా మాకెంత మంచి చెబుతున్నావు అని మోసపోయి ఆ పండు తినేశారు వీళ్ళు. తిని ఇదిగో మన అందరికీ ఎంత నష్టం తెచ్చారు వాళ్ళు.
మానవ కుటుంబానికే చెడు మారని మచ్చ తెచ్చారు, మాయని మచ్చ తెచ్చారు, మరణం తెచ్చారు. అది ఆడ ఉద్ధరించింది అక్కడ. ఏమండి, 100 సంవత్సరాలైన మంచితనం అనుభవించి కూడా మాట వినలేకపోయారు. అలాగే 1000 ఏళ్ల పరిపాలనలో 1000 సంవత్సరాలు ఈయన మంచితనం అనుభవించి కూడా మార్పు చెందరు. మళ్ళీ అక్కడ ఒక టెస్ట్ పెడుతున్నాడు వాళ్ళకి. 1000 సంవత్సరాలు అయింది కదా, నా మంచితనాన్ని అనుభవించారు కదా, ఇప్పుడు మళ్ళీ సాతాన్ని విడిచిపెడతాను, మళ్ళీ ప్రేరేపిస్తే అతని మాట వింటారా వీళ్ళు నా మాట వింటారా అని అక్కడ ఒక టెస్ట్ పెడుతున్నాడు. ఆ టెస్ట్లో మళ్ళీ ఆదాము అవ్వలు ఓడిపోయినట్లుగానే వీళ్ళు ఓడిపోతున్నారు. అప్పుడు ఓడిపోతారు. ఓడిపోయిన తర్వాత ఇక యుద్ధం జరుగుతుంది. ఇక యుద్ధం ఏమీ జరగదు, ఇంకా యుద్ధం అనేది జరగదు. ఏం జరుగుతుందంటే ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 7వ వచనం కాడి నుంచి చదవండి. 1000 సంవత్సరాలు గడిచిన తర్వాత సాతాను విడిపింపబడును. భూమి నలుదిశల యందుండు జనములను లెక్కకు సముద్రపు ఇసుక వలె ఉన్న గోగు మాగోగు అనువారిని మోసపరిచి వారిని యుద్ధమునకు పోగు చేయుటకై వాడు బయలుదేరును. చూడండి, విడిచిపెట్టబడతాడు. ఇప్పుడు 1000 సంవత్సరాలు అయ్యింది, విడిచిపెట్టబడతాడు. విడిచిపెట్టబడిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తాడు చెప్పనా? భూమి నలుదిశల యందుండు జనములను లెక్కకు సముద్రపు ఇసుక వలె ఉన్న గోగు మాగోగు అను వారిని మోసపరిచి వాని యుద్ధమునకు పోగు చేయటకే వాడు బయలుదేరును. వారు భూమి యందంతటా వ్యాపించి, చూడండి, వారు భూమి యందంతటా వ్యాపించి పరిశుద్ధుల శిబిరమును ప్రియమైన పట్టణము ముట్టడి వేయగా, చూడండి, ముట్టడి వేస్తారంటే వీళ్ళు అసలు వీళ్ళు ప్రేరేపించినప్పుడు ఏమనాలి? వీళ్ళు లేదు ఆయన మంచితనం అనుభవించాం 1000 సంవత్సరాలు, మేము ఆయన మీద తిరుగుబాటు చెయ్యం, ఆయన మాట వింటాం, నీ మాట వినవు సాతానని చెప్పాలి. అలా చెప్పలేదు వీళ్ళు. సాతానుతో ఏకమై మొత్తం ప్రజలందరూ సాతానుతో ఏకమై ఏం చేస్తారు చెప్పనా? చూడండి, పరిశుద్ధుల శిబిరమును ప్రియమైన పట్టణం ముట్టడి వేయగా, అప్పుడు యుద్ధం ఏమి జరగదండి, పరలోకం నుండి అగ్ని దిగి వచ్చే వారిని దహించెను. అది ఇంక యుద్ధమే ఉండదు, డైరెక్ట్ అగ్ని దిగి వస్తుంది, వీళ్ళందరినీ చంపేస్తుంది అంతే. చంపేసిన తర్వాత అప్పుడు వారిని మోసపరిచిన అపవాది అది ఇప్పుడు పడేస్తాడన్నమాట అండి. అర్థమైందా? ఇప్పుడు వెంటనే పడేయడు. ఎప్పుడు పడేస్తాడంటే పడవేయబడెను. చదువునానా? ఉన్నారు. అది వీళ్ళు పడేశారు. పడేసిన తర్వాత అప్పుడు తీర్పు జరుగుతుంది. అర్థమైంది? ధవళ సింహాసనం మీద కూర్చుంటాడు, తీర్పు జరుగుతుంది. దీన్నే అంచె తీర్పు జరుగుతుంది. అంచె తీర్పు అయిన తర్వాత అప్పుడు మరణాన్ని అగ్నిగుండంలో వేస్తాడు. మరణాన్ని అదే చెప్పాడు. ఎక్కడ చూడండి, 14వ వచనము, మరణమును మృతుల లోకమును అగ్నిగుండములో పడవేయబడెను. ఈ అగ్నిగుండము 2వ మరణం. మరణం ఆఖరి వరకు, తీర్పు అయ్యేంత వరకు మరణాన్ని అగ్నిగుండంలో వేయడు. ఎందుకంటే బైబిల్ చెప్పింది. దయవుంచి చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము, కడపట నశింపజేయబడు శత్రువు మరణం అంటాడు కదా. 15వ అధ్యాయం 26వ వచనము, కడపట నశింపచేయబడు శత్రువు మరణం. అది కడపట నశించబడుతుంది మరణం.
కడపట నశింపచేయబడు శత్రువు మరణం. అంటే అంచె తీర్పు అయిన తర్వాత అప్పుడు మరణం. అప్పుడు 14 వచనము 20:14 ప్రకారం మరణమును మృతుల లోకమును అగ్నిగుండములో పడవేయము. ఈ అగ్నిగుండము రెండవ మరణం. అది అప్పుడు అగ్నిగుండములో కడవరి తీర్పు తీర్చి అగ్నిగుండంలో వేస్తాడు. అప్పుడు విశ్వాసుల్ని, అర్థమవుతుందా, ఆయనతో విశ్వాసుల్ని నిత్య మహిమలో ఉంచేస్తాడు. తర్వాత కడమ మృతులు లేగుస్తారు. తర్వాత ఈ 1000 ఏళ్ళు అయిన తర్వాత కడమ మృతులు లేగుస్తారు. లేచిన తర్వాత అప్పుడు వాళ్ళకి ఎటువంటి శిక్ష విధించాలి? గ్రంథాలు విప్పబడతాయి. ఏమండి, గ్రంథాలు విప్పబడతాయి. ఇక్కడ చూడండి 12వ వచనము 20:12 మరియు గొప్పవారేమి కొద్దివారి మృతులైన వారందరూ ఆ సింహాసనం ఎదుట నిలిచి ఉండుట చూచితిని. అప్పుడు గ్రంథములు విప్పవచ్చు. అప్పుడు ఏమి విప్పబడ్డాయి? గ్రంథాలు విప్పబడ్డాయి. ఏంటి ఆ గ్రంథాల సంప్రదింపు అంటే? ఎవరు ఎటువంటి పాపాలు చేశారు? మృతులు వేళ, కడమ మృతుల వేళ్ళలో, వీళ్ళేం పరలోకం రారు, కడమ మృతుల వేళ్ళలో వీళ్ళ చిట్టా అంతా ఉందాళ్ళ దేవుని దగ్గర చిట్టా ఉంది. ఎవరు ఎన్ని హత్యలు చేశారు, అసలు హత్యలు చేయకుండా ఏమీ చేయకుండా యేసుప్రభుని ఎంతమంది అంగీకరించలేదు, ఏమండి, ఎవరు ఎటువంటి తప్పులు చేశారు, ఈ చిట్టా అంతా విప్పుతారు. అక్కడ గ్రంథాలు విప్పుతారు. ఎవరికి ఎంత ఏ విధంగా శిక్ష విధించాలి అనేది ఆ గ్రంథాల సంప్రదింపదే. అప్పుడు వారికి శిక్ష విధిస్తాడు, తీసుకెళ్ళి అగ్నిగుండంలో పడేస్తాడు. పరిశుద్ధులేమో పేర్లు పెట్టి నిత్య మహిమలో ఎవరు ఏ స్థాయిలో ఉండాలో వారిని ఆ స్థాయిలో పెడతాడు. రెండవది వాళ్ళని తీసుకెళ్ళి అగ్నిగుండములో పడేస్తారు. ఇక్కడితో ఈ యుగము యొక్క అవశేషాలు 2 చోట్ల మిగిలిపోతాయి. ఎక్కడ? పరిశుద్ధులేమో దేవుని రాజ్యంలో ఉంటారు, పాపులేమో అగ్నిగుండానికి పరిమితం అవుతారు. ఈ యుగపు సంగతులన్నీ ఇలా సమాప్తమవుతాయి. తర్వాత నెక్స్ట్ మళ్ళీ నూతన భూమి, నూతన యెరూషలేము, నూతన ఆకాశము, అక్కడ నూతన ప్రపంచ సంగతులు మొదలవుతాయి. ఈ యుగం ఇలా సమాప్తమవుతుంది, మరొక యుగానికి దారి తీస్తుంది. ఇలా ఎండ్ అవుతుంది ఈ ప్రపంచం. ఎన్ని గొప్ప సంగతులు ఈ దివ్య గ్రంథం మాట్లాడుతుంది ప్రియులారా. అందుచేత నీ జీవితంలో మారు మనసు పొంది యేసుప్రభుని రక్షకుడిగా అంగీకరించి ఆయన వచ్చేంత వరకు నీ రక్షణ కాపాడుకుంటూ, ఇది ఈ కడవరి దినాల్లో జరుగుతున్న ఈ ఘోరమైన విపత్తుల నుండి నువ్వు రక్షణ కాపాడుకొని ఆయన వచ్చినప్పుడు ఎత్తబడి ధన్యుడివి కమ్మని తెలియచేస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. నువ్వు దైవంచ హృదయాన్ని జాగ్రత్తగా పరిశీలించుకొని పరీక్షించుకొని బల్లలో ప్రవేశిందాం. అందరూ కళ్ళు మూసుకోనండి, హృదయాన్ని పరిశీలించుకోండి, పరీక్షించుకోండి, బల్లలో ప్రవేశిందాం. ప్రియులారా, మనం పరీక్షించుకుందామండి. ఇన్ని గొప్ప సంగతులు ప్రభు మన కొరకు రాయించి గ్రంథస్థం చేసి మన మాతృభాషలో మనకిచ్చి ఈనాడు ప్రభు ఈ సంగతులన్నీ కూడా వినటానికి భూమి మీద మనల్ని ఉంచారు. ఈ చెవుల ద్వారా ఈ గొప్ప సంగతులన్నీ కూడా వినటానికి ప్రభు భూమి మీద మనల్ని ఉంచారు. ఎంత గొప్ప ధన్యులమండి. ఎంత గొప్ప సంగతులు ఈనాడు మన చెవులు వింటున్నాయి. అందుచేత లోకంలో గొప్పవారు ఘనులు ఈ సంగతులకు పాత్రులుగా లేరు. ఈనాడు ఈ గొప్ప సంగతులు మనం వింటున్నామంటే దేవుని అనంత ప్రేమ కృప మన మీద ఉందని మనం గుర్తెరిగి హృదయాలు పరిశీలించుకుంటూ జీవితాలు ఆయనకు సమర్పించుకుంటూ, ప్రభువా నన్ను ఇంతగా ప్రేమించి నాకు విషయాలన్నీ తెలియచేసి నాకు రక్షణిచ్చి నా హృదయాన్ని కడిగి ఇవన్నీ నాకు తెలియచేస్తున్నావు కన్న తండ్రి, నీకు స్తోత్రాలని చెబుతూ, ఇదిగో నేను నీ శరీరాన్ని నీ రక్తాన్ని యోగ్యంగా తిని త్రాగుతాను తండ్రి అని అందరూ చక్కగా హృదయాన్ని పరిశీలించుకుంటూ, మరి ఆ వాక్యమనే ఉదకం చేత, వాక్యమనే నీళ్ల చేత కడుక్కొని దేవుని బలాన్ని పొందుకొని యోగ్యంగా ప్రభు శరీరంలో పాలు పొందుదాం. నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వలన పొంది తిని
ప్రభువైన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెని ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకున్నటకై దీన్ని చేయుడని చెప్పాను. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ పరమ తండ్రి, అంత్యములో జరగబోయే సంగతులు మాకు ముందుగా మీరు తెలియచేసి ఆ రక్షణ ఇవన్నీ కూడా తప్పించుకొని ముందుగా మాకు తెలియపరిచి, శత్రువు ఏ రీతిగా మా మీద దాడి చేయబోతున్నాడో అది మాకు ముందుగా తెలియచేసి మమ్మల్ని సిద్ధపరిచి వీటన్నిటిని తప్పించుకొని నీ దగ్గరకు రావడానికి ఈ సంగతులన్నీ ముందుగానే మాకు తెలియచేస్తున్నందుకు, మా ఆత్మని సిద్ధపరుస్తున్నందుకు, శత్రువు యొక్క పన్నాగం నుండి, ఉచ్చు నుండి, అతని యొక్క యుక్తి నుండి మమ్మల్ని తప్పిస్తున్నందుకై నిండు మనసుతో మీ కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం. నీ పట్ల కృతజ్ఞతా భావము కలిగి భక్తిని కాపాడుకుంటూ నమ్మకంగా నీలో జీవించడానికి సహాయం ఇచ్చేయండి. ప్రతి వాని హృదయాన్ని నీ పట్ల కృతజ్ఞతా భావంతో నింపబడి నిన్ను యథార్థంగా సేవించే వ్యక్తులుగా ఉంచమని ప్రార్థిస్తూ, నీ వాక్యమనే ఉదకము చేత నన్నును మమ్మల్ని అందరినీ బహులోతుగా కడిగి ఏ కళంకము, ఏ మచ్చ, ఏ డాగులు మా బ్రతుకులో లేకుండా కడిగి, హిమము కంటే తెల్లగా మా హృదయాలు కడిగి నీ శరీరంలో, రక్తములో పాలు పొందు కృప మీరే మాకు అనుగ్రహించవలసిందిగా కోరుకుంటూ, ఇదిగో నాయన, మీరు అప్పగించబడిన రాత్రి ఒక రొట్టెని ఎత్తుపట్టుకుని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకుంటే దీన్ని చేయడని చెప్పారు. దీన్ని మీరు ఆశీర్వదించండి తండ్రి. మా శిక్ష యావత్తు మీ శరీరం మీద మీరు భరించి, మా పాపమునకు శిక్ష మీరు మీ శరీరం మీద అనుభవించి మాకు శిక్ష లేకుండా చేసి మీ శరీరాన్ని మాకు ఆహారముగా ఇచ్చి వెళ్ళినందుకు మీకు వందనములు, స్తోత్రాలు చెల్లించుకుంటూ దీన్ని మీరు ఆశీర్వదించి మా అందరికీ యోగ్యమైన పాలు దయచేయమని కోరుకుంటూ యేసయ్య నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మీ కుడి చేతులు చూపించండి. ప్రభు శరీరములో పాలు పొందిదరి గాని. అందరికీ ప్రభు శరీరం అందిందని నమ్మి ప్రభు శరీరాన్ని ఆప్ చేస్తున్నాం. ప్రార్థన చేసుకుని ప్రభు శరీరంలో పాలు పొందుదాం. పరిశుద్ధుడైన తండ్రి, ఇంతగా మమ్మల్ని ప్రేమించిన ఆయన, మేము నిత్యము నీ సన్నిధిలో బ్రతకాలని నిజమైన ఆహారముగా మీ శరీరాన్ని మాకు ఇచ్చి వెళ్ళిన నీ ప్రేమ కొరకు స్తోత్రాలు. సాతాను అయితే తండ్రి మోసం చేసి మమ్మల్ని అగ్నిగుండములో నిత్యము కాల్చివేయాలని, నిత్య మరణానికి మమ్మల్ని తీసుకుని వెళ్ళాలని దుష్టుడు పూర్ణ ద్వేషము కలిగిన వాడై మా మీద పనిచేస్తూ వచ్చాడు. మీరు మమ్మల్ని ప్రేమించి అతని మోసం నుండి విడిపించి, అతని భయంకరమైన కబంధ హస్తాల నుంచి మమ్మల్ని విడిపించి మా కొరకు బలియాగమై మీ శరీరం మాకు ఆహారం ఇచ్చి వెళ్ళి యుగయుగాలు మేము బ్రతకాలని మమ్మల్ని ప్రేమించి మీ శరీరం మాకు ఆహారంగా ఇచ్చినందుకు, నీ ప్రేమ ఎంతో గొప్పదిగా ప్రత్యక్షపరుచుకున్నందుకు
వందనాలు చెల్లించుకుంటూ యోగ్యమైన పాలు మాకు అనుగ్రహించమని కోరుకుంటూ యేసునామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. పాలు పొందాం ప్రభు శరీరంలో. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తము వలనైన క్రొత్త నిబంధన, మీరు దీనిలో త్రాగున్నప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టకై దీన్ని చేయుడని చెప్పాను. పరిశుద్ధుడైన తండ్రి, ఈ పాత్రను బట్టి మీ కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం. మా ఆత్మల రక్షణ కొరకు తండ్రి, మా పాపము అనే వ్యాధిని సంపూర్ణంగా తొలగించి మా ఆత్మను బ్రతికించి యుగయుగాలు నీతో జీవించాలని మీ రక్తాన్ని మాకు ఔషధంగా ఇచ్చినందుకై, ఈ ప్రాణం మా కొరకు దారబోసినందుకై వందనాలు చెల్లిస్తున్నాం. నీ ప్రాణమిచ్చి మమ్మల్ని కొనుక్కున్నాం. వెండి బంగారము క్షయ వస్తువుల చేత మమ్మల్ని విమోచించలేదు. నీ ప్రాణమిచ్చి, అక్షయ ప్రాణమిచ్చి మమ్మల్ని కొనుక్కున్నందుకై మీకు వందనాలు చెల్లించుకుంటూ పాత్రను దీవించమని, యోగ్యమైన పాలు దయచేయమని కోరుకుంటూ యేసునామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మీ కుడి చేతులు చూపించండి, పాత్రలో పాలు పొందిరి అని. సాటి లేనిది యేసుని రక్తము పాపమును కడుగును, ప్రియుడా పాపమును కడుగును. సాటి లేనిది యేసుని రక్తము పాపమును కడుగును, ప్రియుడా పాపమును కడుగును. పిల్లలు, ఇంకా అందరికీ పాత్ర అందిందని నమ్మి పాత్రను ఆఫ్ చేస్తున్నాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, గొప్ప దైవమా, మీ వందనాలు, స్తోత్రాలు. ఈ పాత్రను బట్టి నీ పాదములకు నైనా వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం. మమ్మల్ని ప్రేమించిన ఆయన మీ ప్రాణమంతయు మా కొరకు దారబోసి వెళ్ళారు. మీ ప్రాణమే మా కొరకు ఇచ్చారు తండ్రి. మీ ప్రాణము కంటే మమ్మల్ని ఎక్కువగా ప్రేమించారు. మీరు చనిపోవడానికి ఇష్టపడ్డారు, మేము చచ్చిపోవడానికి ఇష్టపడలేదు. ఎంత ప్రేమనైనా, ఇటువంటి ప్రేమ మేము ఎక్కడా చూడలేం. నీ ప్రేమను బట్టి మీకు కృతజ్ఞతలు చెల్లించుకుంటూ మా బ్రతుకు కాలమంతా నిన్నే స్తుతించి, నిన్ను మాత్రమే ఆరాధించి, మా దేవుడివిగా, మా రక్షకుడివిగా, మా విమోచకుడివిగా, మా ప్రాణేశ్వరుడిగా, మా విభునిగా, మా తల్లి, మా తండ్రి, మా దైవము, మా జ్ఞానము, మా సర్వస్వము నీవే. నిన్ను మాత్రమే జీవిత కాలమంతా ఆరాధించి కొనియాడి, నిన్ను మాత్రమే సేవించి నీ రాజ్యంలో అడుగుపెట్టే ధన్యత మాకు అందరికీ అనుగ్రహించండి. ఈ పాత్రను ఆశీర్వదించి యోగ్యమైన పాలు దయచేయమని కోరుకుంటూ యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పాత్రలో పాలు పొందుదాం.
మిగిలిన రక్తమాంసముల కొరకు ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, మిగిలిన రక్తమాంసములను బట్టి ప్రార్థన చేస్తున్నాం. మాకు మీరు ఎలాగైతే రక్షణ ఇచ్చారో, ఇంకా మా రక్త సంబంధుల్లో ఈ రక్షణ లేని వారు ఎంతోమంది ఉన్నారు. మా గ్రామంలో, మా భీమవరం పట్టణంలో, మా తెలుగు రాష్ట్రాల్లో, భారతదేశంలో, అలాగునే యావత్ ప్రపంచములో, ఈ భూఖండము పైన రక్షణ లేని వారు కోట్ల మంది ఉన్నారు తండ్రి. వారి విషయమై నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం నాయన. వారిని కూడా సాతాను బంధకాల నుంచి విడిపించండి. చీకటిలో ఉన్న హృదయాల్ని వెలుగులోకి తీసుకురండి. మావలే వారు కూడా రక్షణ పొంది పరిశుద్ధులై స్థానిక సార్వత్రిక సంఘములో నీ బల్ల మీద మిగిలి ఉన్న రక్తమాంసంలో వారు పాలు పొందినట్లుగా నీ అనుగ్రహం వారి మీద ఉంచండి. వారి కొరకే నీ రక్తమాంసంలో మిగిలి ఉన్నవని జ్ఞాపకం చేసుకుంటున్నాం. అదేవిధంగా రక్షణ పొందిన మేము మీరిచ్చిన రక్షణ, ఈ గొప్ప రక్షణ, ఈ విలువైన రక్షణ మరి కడవరకు నమ్మకంగా కాపాడుకున్నట్లు భయంకరమైన విపత్తుల్లో కూడా పునాది మీద ఉండి సత్యవాక్యాన్ని విని పునాది మీద కట్టుకుని స్థిరపడి ప్రతిదాన్ని ఎదిరించి సిద్ధపడి నీ రాజ్యంలోకి వచ్చే విధముగా మీరు ఇచ్చిన రక్షణ కాపాడుకున్నట్లో మాకందరికీ సహాయం ఇచ్చేయండి. అయోగ్యంగా పొంది ఉంటే మమ్మల్ని క్షమించు నాయనా. మరొక అవకాశం మాకు అనుగ్రహించవలసిందిగా కోరుకుంటూ నీ పాదములకు వందనములు స్తోత్రాలు చెల్లించుకుంటూ మమ్మల్ని అందరినీ దీవించమని కోరుకుంటూ ఈ నూతన గృహములో చక్కగా ఈ యొక్క ఆరాధన క్రమాన్ని జరిగించడానికి మీరు ఇచ్చిన ధన్యత కొరకు వందనాలు. మీరు మాకు ఇచ్చిన నూతన గృహము కూడా నీ పని కొరకు మాత్రమే ప్రతిష్ఠించుకుని ముందుకు సాగిపోవడానికి సహాయం దయచేయమని కోరుకుంటూ మాకిచ్చిన ప్రతీదీ కూడా నీ మహిమ కొరకు నీ పనిలో వాడటానికి కృపను దయచేయమని కోరుకుంటూ దీవించమని మమ్మల్ని అందరినీ ఆశీర్వదించమని కోరుకుంటూ యేసునామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియులారా, మరి ఈ సమయంలో మనం చక్కగా ఒక పాట పాడుకొని, ఎన్నో కాదు 3 శరణాలు పాడుకొని చక్కగా ప్రభువుని స్తుతిద్దాం. అందరూ కూడా పాట ద్వారా ప్రభువుని ఆరాధన చేద్దాం. ఎందుకంటే సమయం ఉండట్లేదు. లైవ్లో వ్యక్తిగతంగా మనం ఆరాధన చేసేవాళ్ళం, ఇదంతా చేసేవాళ్ళం కనుక లైవ్ కార్యక్రమాలు ఇవన్నీ సాగవు. కనుక సామూహికంగా మనం ఒక పాట పాడుకుని ప్రభువుని చక్కగా ఆరాధించి ఆశీర్వాదంతో ముగించుకుందాం. 241 పాట, ఆ పాత పుస్తకాల్లో 207, ఆనందముగా యెహోవా నీ కృపలన్నీ అన్ని కాలములందు కీర్తించదనని పాట. 3 శరణాలు చక్కగా పాడుకుని ప్రభువుని ఆరాధన చేద్దాం. ఆనందముగా యెహోవా నీ కృపలన్నీ అన్ని కాలంబులందు కీర్తించేదన్. ఆనందముగా యెహోవా నీ కృపలన్నీ అన్ని కాలంబులందు కీర్తించేదన్. జీవమిచ్చిన జీవాదాత చావు గోతి నుండి లేవనెత్తి నాకు జీవమిచ్చిన జీవాదాత వివరింతు నీదో విశ్వాస్యతాన్యంతయో సవ్యంభుగా ఈ భువియందున్ వివరింతు నీదో విశ్వాస్యతాన్యంతయో సవ్యంభుగా ఈ భువియందున్ ఆనందముగా యెహోవా నీ
ఆనందముగా పిల్లలు ఆకలి గోనును యెహోవా సహాయుడందరికీ. సింహపు పిల్లలు ఆకలి గోనును యెహోవా సహాయుడందరికీ. యహమందున ఏ మేలు కొదువాయుండదు. ఆహా ఏ మందు నీ విశ్వాస్యతన్. యహమందున ఏ మేలు కొదువాయుండదు. ఆహా ఏ మందు నీ విశ్వాస్యతన్. ఆనందముగా యెహోవాని కృపలన్నీ అన్ని కాలంబులందు కీర్తించేదన్. ఆనందముగా ఎన్నెన్నో శోధన బాధలు రేగి నన్ను కృంగదీయ పోరాడినన్. ఎన్నెన్నో శోధన బాధలు రేగి కృంగదీయ పోరాడినన్. ఘనమైన నీ విశ్వాస్యత నాకు చూపిన కన్నా తండ్రి నిన్ను కొనియాడెదన్. ఘనమైన నీ విశ్వాస్యత నాకు చూపిన కన్నా తండ్రి నిన్ను కొనియాడెదన్. ఆనందముగా యెహోవాని కృపలన్నీ అన్ని కాలంబులందు కీర్తించేదన్. ఆనందముగా యెహోవాని కృపలన్నీ అన్ని కాలంబులందు కీర్తించేదన్. ఆనందముగా. పిల్లారా, ఆరాధన చేసుకుందాం. అందరు చక్కగా మోకరించండి. ఆరాధన చేసుకుని కార్యక్రమాన్ని ముగించుకుందాం. అందరూ కళ్ళు మూసుకోనండి. ఆరాధన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ పరమ తండ్రి, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా కన్న తండ్రి, నీ పాదములకు వందనాలు నాయన. నీవలే ప్రేమించిన వారు కానీ, నీవలే ప్రాణమిచ్చిన వారు కానీ ఎవ్వరూ లేరు తండ్రి. నీ ప్రేమకు సాటి అయిన ప్రేమ ఇంకెక్కడనూ దొరకదు. నిన్ను పోలిన వారు కానీ, నీకు సాటి అయిన వారు కానీ మరి ఎవ్వరూ లేరు తండ్రి. ఇదిగో మా జీవితాలు సజీవ యాగముగా నీకు సమర్పించుకుంటున్నాం. మా కన్న తండ్రి, నీవు లేనిదే మేము జీవించలేము తండ్రి. నీ వాక్కు వినలేనిదే మేము జీవించలేము తండ్రి. నేను స్తుతించి కొనియాడి కీర్తిస్తున్నాం. నా జీవితంలో మీరు నాకు ఇచ్చిన అమూల్యమైన విలువైన రక్షణ కొరకు స్తోత్రాలు. గత కాలములో చీకటి సంబంధినై, పాపినై, ఘోర పాపినై లోకములో నాయన మరి కొట్టుకుని పోవచ్చున్న నా బ్రతుకులో నన్ను కనుగొని నన్ను ఆవరించి పరామర్శించి నాకు గొప్ప రక్షణ ఇచ్చి నా కళ్ళుని తెరిచి దారి తప్పిన నన్ను దారిలోకి తీసుకొచ్చి నా పాపములన్నీ కడిగి నా యందు జాలిపడి నా యందు కనికరపడి నా పాపములన్నీ కూడా కడిగి శుద్ధీకరించినందుకై గొప్ప రక్షణ నాకు అనుగ్రహించినందుకు, నన్ను నిత్య శిక్ష నుండి తప్పించినందుకు నీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. సేవార్థమైన పిలుపునిచ్చి ఒక సేవకునిగా నా బ్రతుకుని స్థిరపరిచి వాడుకుంటున్న నీ ప్రేమ కొరకు స్తోత్రాలు. దేవ, ఈ సమయంలో మీరు ఇచ్చిన ఇంత గొప్ప రక్షణ బట్టి, సేవార్థమైన పిలుపును బట్టి నిండు మనసుతో మీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను.
అంత మాత్రమే కాదు, మాకందరికి ఇచ్చిన గొప్ప రక్షణ కొరకాయి మీకు స్తోత్రాలు నాయన. మీ దాసునికి ఇచ్చిన ఆత్మీయ బిడ్డలందరినీ బట్టి మీరు వారందరికీ ఇచ్చిన గొప్ప రక్షణ కొరకాయి మీ దాసుని పరిచర్యలో గొప్ప రక్షణని బిడ్డలందరికీ అనుగ్రహించినందుకు మేమందరము సాగిలపడి నాయన మీకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. అలాగే భౌతికంగా ఎన్నో మేలులు నా జీవితంలో, మా అందరి జీవితాల్లో ఎన్నో మేలు ఉపకారములు మహోపకారములు చేస్తూ వస్తున్నారు. అందును బట్టి నిండు మనసుతో మీ కృతజ్ఞతలు చెల్లించుకుంటూ మా మిగిలిన జీవితం ఏమైనదో అది కేవలము నీ ఉచితమైన కృప అని జ్ఞాపకం చేసుకుంటూ, ఇదిగో మా బిడ్డలందరినీ కూడా జ్ఞాపకం చేసుకుని భయంకరమైన విపత్తులో ఎవరికి ఏ కీడు తగలకుండా దూరపరిచి అందరికీ క్షేమం దయచేయమని ప్రార్థన చేస్తూ, నాయన మీరు మాకు చేసిన సకల ఉపకారములు మహోపకారములు మీరు ఇచ్చిన రక్షణ బట్టి మీకే వందనములు స్తోత్రాలు చెల్లించుకుంటూ, ఈ స్తుతి ఆరాధన మరి నాకు ఇచ్చిన గొప్ప రక్షణ నా వ్యక్తిగత ఆరాధన, అలాగుని మా అందరి ఆరాధన మా ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా ఆరాధించి మహిమపరచుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని దీవెనయు పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసము క్రీస్తు వారి యొక్క నిత్య కృప చేరువచ్చిన మనందరికీ సకల పరిశుద్ధులకును సదాకాలం దేవుడు తోడేండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్. లేదా అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యూ. సాయంకాలం లైవ్ ఉంటుంది. లైవ్ కార్యక్రమాన్ని ఎవరూ మానకండి, అందరూ చూడండి. మేము కార్యక్రమాలు అందిస్తున్నాం, అందరూ జాగ్రత్తగా చూడవలసిందిగా, మన కార్యక్రమం ఇతరులకు కూడా పరిచయం చేయవలసిందిగా, విలువైన వర్తమానాలు ఇస్తున్నాం కనుక ఇతరులకు కూడా చక్కగా షేర్ చేసి ఈ గొప్ప సంగతులు వారికి కూడా తెలియజేయవలసిందిగా, ఆ విధంగా అనేకులకు దీవెన కారణంగా మీరు ఉండమని మనం చేస్తూ మా మాటలు ముగిస్తున్నాం. మరొకసారి మీ అందరికీ వందనాలు.